నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒక మంచి హాస్య నటులుగా మనకు ఆయన సుపరిచితులు, ఒక పొలిటీషియన్ గా కూడా సుపరిచితులే. అయితే ఎన్నో ఒడిదొడుకుల్ని అటు రాజకీయాల్లో అనుకోవచ్చు, పర్సనల్ లైఫ్ లో అనుకోవచ్చు, డెఫినెట్ గా ఎదుర్కొని వాటిలన్నిటినీ తట్టుకుని ఒక స్ట్రాంగ్ పర్సన్ గా ఖచ్చితంగా ఆయనను చూడొచ్చు. ఇందులో ఎటువంటి అతిశయక్తి లేదు. అలాంటి ఒక మంచి నటులు, అలాగే మంచి పర్సన్ పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. పృథ్వీరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోయారా? రిలాక్స్ అంటే అంటే 3 షెడ్యూల్గా పెట్టుకున్నామండి ఎలక్షన్కి. ఒక షెడ్యూల్ ఏమో 20 రోజులు మొత్తం అన్ని చోట్లకి వెళ్ళొచ్చాం. ఒకసారి కొనతల రామకృష్ణ గారితో మొదలుపెట్టాం అనకాపల్లి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి, అనకాపల్లి అమ్మవారు. అక్కడికి వెళ్ళి ఎలాంటి నాయకుడైనా అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రచారం చేస్తే డెఫినెట్గా విన్నండి. కొనతల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి ఒక 4 రోజులు అటు పిఠాపురం చూసి వచ్చి 60 days యథాలాపంగా ఇంకా సమరశంఖం. రిలాక్స్ అయ్యారా అన్నది ప్రభుత్వం మారిన తర్వాత రిలాక్స్ అయ్యాడు, హ్యాపీ. ఆ మండు టెండల్లో ఇలా మేమే తిరగగలిగామా? పవన్ కళ్యాణ్ గారు ఎలా తిరిగాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో ఎలా తిరిగాడు, లోకేష్ ఎలా తిరిగాడు, బీజేపీ అసలు ఆమె పురంధేశ్వర్ గారు. అప్పుడు ఒక లేడీ, జెంట్స్ అంటే ఓకే అండి, వదిలేయండి. పాపం ఒక లేడీ అయి ఉండి ఆవిడ బహిరంగ సభల్లో నిలబడి గంటలు ఆవిడ ఎక్కడికి వెళ్ళకుండా అలా నిలబడి ఆవిడ మాట్లాడే స్పీచ్లు కానీ ఇవన్నీ కానీ అందరూ కలవటం వల్ల ఒక గొప్ప విజయం వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 సంవత్సరాల నుంచి వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇతను మళ్ళీ వచ్చాడంటే మనం ఛత్తీస్గఢ్ అడవులకు ఎక్కడికో ఒకటికి పారిపోవాలి అనేది బలంగా ఉందండి. ప్లస్ ఇంకోటి లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాడ్ చేసాం మేము. బట్ అది రూమర్, దాంట్లో ఎటువంటి నిజం లేదు అని కొంతమంది రాగానే అసెంబ్లీలో ఫస్ట్ రద్దు చేసింది అదేనండి చంద్రబాబు నాయుడు గారు. పేపర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఊరికే అది రూమర్ ని కావాలని సిబిఎన్ సృష్టించారు, కావాలని పనిగట్టుకొని సృష్టించారు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. ఇప్పుడు నన్ను చూపించి ఇతను పృథ్వీరాజు కాదు వేరే అతనని కూడా వాళ్ళు అలాగ అబద్ధాన్ని అలాగా గ్లోబల్ ప్రచారం లాగా చేస్తారన్నమాట. అబద్ధాన్ని నిజం చేసే బ్యాచ్ ఎవరు ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్. సో ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు హాయిగా ఉన్నారు. మేము ఇప్పుడు తర్వాత షూటింగ్ వెళ్ళే ఉండే వైజాగ్ చుట్టుపక్కల. ఎలా ఉందంటే శ్రీకాకుళం అక్కడంతా అడిగితే ఏటి బాబు హాయిగా ఉంది బాబు మా ప్రాణం, మేము ఇప్పుడు 5 ఏళ్ళ వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంది. అమ్మఒడి కూడా రేపు 1 నుంచి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తున్నారండి. సో ఈలోపే టైం లేకుండా వీళ్ళేమో అరాచకంలోకి వచ్చేసింది గవర్నమెంట్. 45 రోజులకే స్టార్ట్ అయిపోయింది రాష్ట్రపతి పరిపాలన అంటారు. రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు వస్తుంది అంటే ఏదో నేను బొటాబొటిగా చదివామో ఇంకోటి నాకు మైండ్ పోయింది. ముందు మేము చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో. మాకు చిన్నప్పటి నుంచి మేము చదువుకున్న దాంట్లో రాష్ట్రపతి పరిపాలన అంటే మొత్తం ఎక్కడ సమతుల్యం లేకుండా దేశం మొత్తం ఒక ఇదిలోకి వెళ్ళిపోయి ఉగ్రవాది శిక్షణ శిబిరాలు ఎక్కువైపోయి అల్లకల్లోలం అయిపోయి శ్రీలంక లాగండి. అప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి రాష్ట్రపతి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి పరిపాలన పెడతారు. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఏమీ లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నేను చూసి వచ్చాను అసెంబ్లీ. సరే మా వాళ్ళు మీ వాళ్ళని చంపారు అని అంటున్నారు, దౌర్జన్యం జరిగింది అంటున్నారు. ఆ పేర్లు ఇవ్వండి, పోనీ ఎంతమంది చనిపోయారో ఆ పేర్లు ఇవ్వండి. మీకు సిగ్గు లేకపోతే సిగ్గు ఎగ్గు ఇంకోటి కూడా అన్నాడు ఆయన, మానం మర్యాద సిగ్గు ఎగ్గు మీకు లేవు, పేర్లు ఇవ్వండి. ఆ పేర్లు బట్టి నేను ఒకవేళ మా తప్పు అంటే మేము అరెస్ట్ చేస్తాం, ఒకవేళ మీ తప్పు ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, చట్టం ఎవరిని వదిలిపెట్టదంటే పేర్లు ఇవ్వట్లేదు. అది చంపారంటే ఏదన్నా అంటే అక్కడ నరికేశారంటే ఇక్కడ నరికేశారంటే పాపం ఆఖరికి నవ్వుల పాలు ఏమైపోయారంటే ఢిల్లీ వెళ్ళారు అందరూ మద్దతు కూడగట్టుకోవాలని. అక్కడి నుంచి కొంతమంది ఇతర పార్టీ ఎంపీలు వచ్చారు. వాళ్ళు ఏదో ఆంధ్ర గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు మాట్లాడారు, వీళ్ళ పరువు పోయింది. ప్లస్ అక్కడ మధుసూదన్ అనే ఒక ఇష్యూ జరుగుతుంది కదండి. మాకు చక్రవాకం రుద్రాగాలు ఎపిసోడ్ లాగా ఈ పొద్దున్న లేస్తే ఎపిసోడ్ కంటిన్యూగా ఉంటాయి. అలాగండి విజయసాయి రెడ్డి గారి మీద ఎలిగేషన్ పెట్టినైనా అక్కడే ధర్నా చేస్తున్నాడు ఢిల్లీలో మధుసూదను. ఈ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అంటున్నాడు ఆయన అక్కడ. మళ్ళీ అసెంబ్లీలో ఒక దళితుడిని చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎమ్మెల్సీ కూడా ప్లే కార్డులు పట్టుకున్నాడు.
ఇంకేంటండి ఇంకా ఒక విలేకరు అడిగాడు, సార్ అన్నీ బాగానే ఉన్నాయి, రాష్ట్రపతి పరిపాలన అన్నీ అంటున్నారు, మీ బాబాయ్ చనిపోయినప్పుడు గొడ్డలతో నరికి చంపేశారు కదా, మరి దాని మీద కూడా ఇప్పుడు ధర్నా చేయండి అని అడిగితే ఆయన నోటంతో మాట్లేదు. ఇదేంటి వీళ్ళు ఏంటంటే అధికారం లేకపోతే ఆయన ఉండలేడండి. ఎప్పుడు పవర్ కావాలి, ఆ చైర్ కావాలి, ఆ పక్కన ఉన్న భజనపరులు కావాలి. అయితే పవర్ కావాలి అని ఏ పొలిటీషియన్ అయినా ఖచ్చితంగా కోరుకుంటారు. అయితే పొలిటీషియన్ అనేవాడు ఎలా ఉండాలి? డెఫినెట్ గా అట్లీస్ట్ వాళ్ళ సభ్యులకైనా అందుబాటులో ఉండాలి కదా. ప్రధానమైనటువంటి అభియోగం ఏమిటి అంటే అసలు ఆయన ఎవ్వరికి అందుబాటులో ఉండరు, ఎవరితో మాట్లాడరు. ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారు? ఎట్లా అండి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడండి, ఎవరితో మాట్లాడు. గెలిచి ఎమ్మెల్యేలు బీ ఫారం ఇచ్చినప్పుడు ఒకసారి కనపడ్డాడు లాస్ట్ టైము, తర్వాత టర్మ్ అయిపోయి కూడా ఎవరికి కనపడలే. మీరు కూడా వారితో పనిచేసిన మీరు ఎన్నిసార్లు కలిసారు ఆయన? ఏదో ఉంటే మా అంటే హార్డ్లీ ఒక 2 సార్లు 3 సార్లు అంతే అండి. 2 సార్లు ఏం మాట్లాడారు సార్? 2 సార్లు. ఒకసారి నేనేదో ఇలాగే పేపరు అన్నీ రెడీ చేసి, అయ్యా ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగిందండి పరిపాలన, ఇక్కడ అవకతవకలు ఉన్నాయండి, ఇదిగోండి అని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఏది మాట తప్పుడు మడం తెప్పుడు అని అవన్నీ కొంచెం నాకు ఎక్కేసినాయి అప్పట్లో. తీసుకెళ్ళి పెడితే ఏందన్నా ఇది ఓఎస్డి గారిని పిలిచి, చూడండి అది ఏదో అన్న తెచ్చాడంట అని. ఎటకారం, అన్న ఏదో తెచ్చాడంటే చూడండి. ఆయన మెడలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పూజారులు దండ వేద్దాం సార్, ఎందుకు సార్ అతనికి దండ, ఎన్ని పవిత్రత లేదు అతనికి, అది ఇదని అంటుంటే మనం గౌరవించాలి బ్రహ్మోత్సవాలు అప్పుడు అని చెప్పి దండ. ఎప్పుడు దండతోటి ఆయన ఫోటో లేదండి, గార్లెండ్ తోటి ఫోటో లేదు. మీరు ఏదైనా చూడండి. ఫస్ట్ టైం మేమే వేసాం వెంకటేశ్వర స్వామి మాల వేయించుకున్నారా మెడలో, ఇలా అని ఇలా తీసి అక్కడ పెట్టాడు. ఆయన ప్రసాదం ఇచ్చినా కూడా ఇలా తీసి అలా పెట్టేస్తాడు. ఆయనకి ఈజ్ ఏ కమర్షియల్ మ్యాన్ అండి. అతను ఏంటంటే వీటికి ఎథిక్స్కి మోరల్ వాల్యూస్కి చాలా దూరం. ఆయన అనుకున్నది జరగాలి, అది జరగకపోతే దాన్ని ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సృష్టించి బయటికి పంపించగలుగుతారు. అలాగా నా పిలిచి ఇలా చెప్పేటప్పటికి బయటికి వచ్చాను నేను. అక్కడ ఉన్న వాళ్ళ అనుగులే అన్నారు. ఇంకొక మా అంటే ఇప్పుడు ఎంత అయిందండి అన్నాడు, ఏదో టైం ఎంత అయిందని అడిగినట్టు. 2 నెలలు అయిందండి అన్న. ఇంకో హార్డ్లీ 15 రోజులు ఉంచుతారండి మిమ్మల్ని, వాళ్ళే చెప్పారు. 15 రోజులు. ఎందుకంటే మీరు అది దేవుడు స్క్రిప్ట్ అండి వాళ్ళది. స్క్రిప్ట్ పోనీ ఒక దాసమహేంద్ర గారి స్క్రిప్ట్ అంటే దాంట్లో ఏ డైలాగ్ ఉందో మనకు తెలుస్తుంది. ఇది దేవుడు స్క్రిప్ట్ అయింది, రాజారెడ్డి గారి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో ఏముందో మనకేం తెలుస్తాయంటే, సరిగా వచ్చాం, సరే మమ్మల్ని బయటికి పంపించేసరి అయిపోయింది. సో తర్వాత నేను ఒకటే అండి, నాకు అశోక్ కుమార్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, మీకు చిరపరిచితం. తన నుండి బాధపడక పృథ్వీ, మేమందరం ఉన్నాం, వీఆర్ ఆల్ విత్ యూ. ఏదన్నా జరిగితే తిరుమలలో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పట్లో నాకు బిల్స్ రావాలి, నన్ను ఆడుకున్నారు, నా కూతురు పెళ్ళి 4 రోజుల్లో, ఏం చేయాలని ఆలోచిస్తే వెంకటేశ్వర స్వామి నాకు కల్లో కనపడి, అతిశయోక్తి అనుకుంటారు అందరూ, నడిచి వెళ్ళి ఆ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ 4వ మైల్లో, అక్కడ ఒక ముడుపు కట్టి ఒక కాగితం మీద నీ ప్రాబ్లం రాసి ఆ లోయలో వేసేయన్నాడు. ఆయనకి అలా వేస్తే జరిగిందంట. నేను కూడా అలా వేసి వచ్చేసి అన్న జరగలేదండి అంటే, నాకు మొన్నే ఫోన్ చేశాడు, చూడు నీ మీద ఎవడైతే పడి ఏడ్చారో మొత్తం అందరూ అయిపోయారు పతనం, ఇక నువ్వు అనుకున్న మెయిన్ వికెట్ పడిపోయింది. ఎవరో వేద పండితుడు ఒక పిల్లోడు 151లో 5 క్రెయిన్ పెట్టి లేపేస్తే 11 మిగులుతాయి అన్నాడు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నాడా? వీడియోలు ఉన్నాయండి అవి. 11 మిగులుతాయి. వైనాట్ 175 అన్నాడికి వైనాట్ 151, 151లో 5 వెళ్ళిపోయిందండి పైకి, ఇంకెన్ని ఉంటాయండి అన్నాడు. 2 కదా, 1 అన్న, అదే రిజల్ట్ అండి అన్నాడు. సో అందరికి చరిత్ర అక్కడికి పక్కకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం హాయిగా పనులు ఏది చేస్తే మనం ఇంకా మంచి పేర్లో వస్తాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో పోటీగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, వీళ్ళు అలాగే బీజేపీ సపోర్టు, వీళ్ళందరితోటి 15,000 కోట్లు రావడం అమరావతి అభివృద్ధి కోసం, పోలవరం మొదలవుతుందని చెప్పారు. సో ఇంతకన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకేం అక్కర్లేదండి. అయితే మీరు కలిసిన 1-2 సార్లలోనే మీకు మొత్తం పిక్చర్ అర్థమైపోయిందండి. అప్పుడు మీకు అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది. మాట్లాడాలి ఏముండవండి, అల్లు అర్జున్ అటువంటి మాటల్లో మాట్లాడుకోవటాలు లేవని.
అంతకుముందు మరి ఎట్లా సార్, ఎంత నమ్మి మీరు వెళ్ళటం గానీ, సేవ చేయాలి ఖచ్చితంగా అనుకోవటం గానీ, వెళ్ళటం గానీ? చిప్పు పోయినప్పుడు మనం ఏం చేయలేమండి. కంప్యూటర్ అది 100 రకాలు తిరిగేస్తుంటది. అది వెల్ విషర్స్ ఉంటారు, చాలా మంది చెప్తారు ఇది కాదు ఇది. చెప్పారా మీకు? చాలా మంది చెప్పారు వద్దని. నేనే ఒకటే చెప్పాను, నేను ఎటు ఉంటే అటే గెలుస్తా చూడండి అన్న. అప్పుడు ఒక అహంకారం గెలుస్తుంది అన్నారు. అది మరి అమ్మవారి వాక్ ఏంటో తెలియదు. నేను ఏదైనా అనుకుంటే జరుగుద్దండి. 151 వచ్చినాయి. అమ్మ ఈడు మామూలు నోరు కాదు అనుకున్నారు. అలాగే నేను ఇప్పుడు ఇటు ఇచ్చారా, వాళ్ళే పిలిచిచ్చారు. నాకు అసలు అది ఇవ్వకపోతే నాకు ఈ గొడవ ఉండేది కాదు. తర్వాత ఏం చెడిపోయిందండి మిమ్మల్ని ఇలా పిలిచి ఇచ్చి? అంటే నేను ఒక 100 కోట్లు అడిగానండి. ప్లస్ నాకు 2-3 బెంజికార్లు కావాలన్నా. నేనేమో పార్టీలో ఒక మెంబర్ కాదు, అవైతే సాధ్యపడేవే కదా. కాదండి, ఇవి ఒక వార్డు మెంబర్ కాదు, ఏది కాదు. వాళ్ళు ఏంటంటే టార్గెట్ చేసింది వాళ్ళే, బయట వాళ్ళు ఎవడో చేయలే. వీడి వల్ల మనకి వాడుకున్నాం, ఎలక్షన్లో క్యాంపెయిన్లో తిప్పాం, అయిపోయింది చాలు బయటికి పంపించాలండి. దానికి ఒక మార్గం ఎదుర్కొంటారు వాళ్ళు, ఎవరినైనా అంతే. అంతలా చిత్రహింసలు పెట్టి, అంటే మానసికంగా డెఫినెట్ గా చాలా వీక్ అయిపోయారు. డెఫినెట్ గా ఆ స్టోరీ అంతా మనం పక్కన పెట్టేద్దాం. అంతలా చిత్రహింస పెట్టి మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసి పంపించాల్సినంత అగత్యం ఏంటి? ఏముందండి, ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నేను ఇలా అడిగినట్టు 100 కోట్లు 200 కోట్లు కాంట్రాక్టర్లు ఇవన్నీ అడిగితే, ఎంపీ టికెట్ అడిగితే ఇవన్నీ సాధ్యపడిన విషయం, వీటితోటి చాలా ప్రాబ్లం అని బయటికి పంపిస్తారు. ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు వాళ్ళు అలా చేయటం అనేది, ఇంకా అసలు కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చెప్తా ఉండే, అన్నీ ఒకసారి చెప్పేస్తే బాగుండదు. అలాంటి దుర్మార్గులు అండి అక్కడ. ఈ రోజున తిరుపతి లడ్డు మనం ఎక్కడి నుంచి అయినా ట్రైన్స్లో వెళ్ళినప్పుడు, ఇప్పుడంటే ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి ఓకే, ఆ టైంలో మనం బస్సుల్లో కానీ రైల్లో కానీ తెస్తే రైలు మొత్తం బస్సు మొత్తం ఆ స్మెల్ ఉండేదండి, లడ్డు స్మెల్. ఇంట్లో పెడితే ఎప్పుడెప్పుడు తినేలా అని అనిపించేది. మరలా మనం సోమవారం నాడు దర్శనం అయిపోయి మంగళవారం ఇంటికి వచ్చిన, అప్పట్లో పెద్దలు ఏం చేసేవారు అంటే పూజ అయ్యి శనివారం అయితే కానీ లడ్డు పంచేవారు కదా ఎవరికి, సంతర్పణ చేసుకునేవారు. బ్రహ్మాండంగా ఉండేదండి అప్పుడు, అన్ని రోజులు ఉన్నా కూడా. ఇప్పుడు లడ్డు తెస్తే ఏంటో అది ఏదో గట్టిగా అయిపోయి అది 2వ రోజుకి పనికిరాదు. అక్కడేమో అన్న ప్రసాదం అన్న చోట మరీ నీచాతి నీచంగా వాళ్ళకి వాళ్ళేనండి. ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా. ఇప్పుడు మీకు అక్కడ మడిగిలో ఏదో అంటారండి వాళ్ళు, అడ్వాన్స్ ఏదో షాపులకి, ఒక 10-15 మాకు ఇవ్వండి, ఒక 10 నువ్వు తీసుకో. బోర్డు మెంబర్సు ఏంటి, సరే అయితే నువ్వు జీడిపప్పు నువ్వు తీసుకో, నెయ్యి నువ్వు తీసుకో. ఇలాగే ఎవరికాళ్ళు పంచుకోవటం, మొత్తం డబ్బులు దోచుకోవటం. ఇప్పుడు శ్రీవారి ట్రస్ట్ ఉందండి, 10,000 ఒక ఉంది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు దీని మీద ఇవన్నీ టీటీడీని ప్రక్షాళన చేయడానికి మొన్న మధ్య వరదలు వచ్చినాయండి. వెంకటేశ్వర స్వామి తనంతట తాను అక్కడ ఉన్న పూజారులు చెప్పారు, ఆయనే ప్రాతకాలాన బయటకు వచ్చి వరదల్లాగా వచ్చి ఆయన దాంట్లో సంప్రోక్షణ అయ్యి మరలా వెళ్ళి భక్తుల దగ్గర ఆశీర్వంగా ఉన్నాడు ఆయన. ఆయన నిజంగా నాకు అనిపిస్తుందండి. అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన్ని చూస్తే ఏదోలాగా అనిపించింది నాకు. తర్వాత ఈ మధ్య వెళ్ళినప్పుడు దేదీప్యమానంగా ఉన్నాడు ఆయన. సో ఏంటంటే దుష్టులు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి, ఉండరు అనేది అది కర్మ సిద్ధాంతం. పృథ్వీ గారు, ఆయన ఎంత పవర్ఫుల్ లో ప్రత్యేకించి మనం చెప్పక్కర్లా, జగమెరిగిన సత్యం. అవునండి. ఆయన జోలికి వెళ్తే ఏమవుతుందో మనకు తెలుసు, కలియుగ ప్రత్యక్ష. అయినప్పటికీ బేఖాతరు చేశారు అని అనుకోవచ్చా ఆయనను గాని, ఆయన నిధులను గాని, ఆయన వస్తువులను గాని, ఏదైనా అనుకో, ఆయన భక్తుల్ని ప్రధానంగా. ఇప్పుడు ఆయన ప్రధాన పూజారి ఉన్నాడు, ఆయన ఒక నామం ఏమం పెట్టుకుని రమణ దీక్షితులు గారు, ఆయన వచ్చి చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. బాగున్నారండి, ఎక్కడ ఉన్నారండి, ఇలాగ ఉన్న వ్యక్తి ఆయనే అంటున్నాడు, ఉండిల్లో ఎందుకు వేస్తున్నారు మీరు డబ్బులు, వేయకండి, దేవుడు సొమ్ము అది వేరే రకంగా మిస్యూజ్ అవుతుంది, మీరు వేయకండి అన్నారు. ఎట్లా మిస్యూజ్ అవుతుంది? ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఎంత ఉందో లెక్కలేదు. ఇప్పుడు డాలర్ శేషాద్రి గారు కానీ ఇంకొక ఇతరత్ర ఉన్నవాళ్ళు, ఆయన ఓఎస్డీ అండి, ఆయన ఈజ్ నాట్ ఏ పూజారి, ఆయన ఓఎస్డీ, మొత్తం నగలు వేగలు అన్ని చూసుకున్న డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన మొదట వరుసలో ఆయనే నుంచి ఆయనే ఉంటారండి. ఆయనకు తెలుసు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయండి, అవన్నీ ఆయన నిక్షిప్తంగా భద్రపరిచి ఉంటారు. సరే, ఇక్కడ వచ్చేటప్పటికి ధర్మారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక ఐపీఎస్కి ఒక ఐఏఎస్ చదువుకున్నవాడే ఈ బికేమ్ ఈవో.
అసలు వీళ్ళు ఆయన కోసం అవన్నీ జీవోలన్నీ మార్చి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయనేమో ఒక బ్రహ్మాండమైన పరిపాలన కాదండి, అది ఒక హిట్లర్ పరిపాలనలాగా తిరుమల తిరుపతిలో చేశాడు ఆయన. ఇప్పుడు కొత్త ఈవో వచ్చాడు, మారాడు, దాని మీద పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు ఇతంది. సో వీటి అన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం భగవంతుడు డబ్బు ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి అక్కడ పెడతారండి మళ్ళీ. సో ఏంటంటే దీనికి ఒకటే చిన్న నిదర్శనం అండి, ఆ పూజారులు పాపం నిజంగా ఇద్దరు బాధపడిన క్షణాలు అయితే నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు వీళ్ళందరూ ఉండేది కొండ మీద అండి, నేను ఉండేది అలిపిరి బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న ఏదో ఒక పాత బిల్డింగ్లో ఎస్యూబీసీ ఆఫీసు. వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, అది కూడా శనివారం నాడు పూజ చేస్తాడు అతను వచ్చి. ఆయన వచ్చి ఏడుస్తున్నాడు ఛాంబర్లోకి వచ్చి, పైన మెయిన్ స్వామివారికి మెయిన్ స్వామివారికి చేస్తాడు. ఆయన కిందకు వచ్చారు. ఎందుకంటే ఏడుస్తున్నారు, ఏంటి ఏం జరిగిందంటే, మాకు రావాల్సిన ఎరియర్స్ రావట్లేదండి, వీడు కూడా మాకు తమ్ముడు అవుతాడు, రావట్లేదు, అడిగితేనేమో చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు, అటువంటి పదజాలం మేము ఇంతవరకు చిన్నప్పటి నుంచి మేము వేదం చదువుకుని పెరిగాము, ఎప్పుడు మేము వినలేదు, మాట్లాడలేదు. సో ఏంటి సార్ అని అంటే, వాళ్ళ అప్లికేషన్ కూడా నేను మాట్లాడితే దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నారు. సరే ఇంక నేను దాని గురించి పట్టించుకోలే. కరెక్ట్గా మనం అనకూడదండి, ఇప్పుడు ఎక్కడ కర్మ అక్కడే ఉంది. పుత్రుని కోల్పోయాడు ఆయన, ధర్మారెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం జరిగింది, కార్డ్స్ పంచటానికి వెళ్ళాడు, ఆయన చనిపోయాడు. 26 ఏళ్ళే. ఎప్పుడైనా సరే అండి ఉసురు వదిలిపెట్టదండి ఎవరినైనా సరే, అది అక్కడే చూపిస్తుంది అక్కడ. ఇప్పటికైనా ఆయన మారతాడేమో అని అనుకున్నారు, కానీ ఆయన పద్ధతి అలాగే ఉంది, వేరే ఆయన వచ్చేసాడు. సో తిరుమల కూడా నీట్గా ఇప్పుడు త్వరలోనే చైర్మన్ గారు వస్తారంటే ఎవరు భరిస్తారో తెలియదు, దాన్ని వచ్చాక ఇంకా బోర్డు అన్ని ఏర్పడ్డాక ఇంకా బ్రహ్మాండంగా ఇంకా ఎలా ఉంటుంది అని అనుకో. బాగుంటుంది. కాలినడకన వెళ్లే వాళ్ళకి కూడా ఇన్నే 800 టికెట్లే అని ఇది వరకు ఉండేది, ఇప్పుడు అది లేకుండా అవంతా ఇప్పుడు అంతా బాగానే జరుగుతుందండి. 10,000 రూపాయల టికెట్స్ అండి. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరుగుతుందండి, దాని శ్రీవాణి ట్రస్ట్ దాన్ని కూడా మాట్లాడి డ్రెస్ కోడ్ కూడా పెడుతున్నారండి. ఒకప్పుడు మన పూర్వీకులు, నాకు తెలిసి 1970s వరకు ఉంది అది. తిరుపతి వెళ్ళాలంటే తెల్ల బట్టలు తీసుకొచ్చి పసుపులో ముంచి అవి ఆరాక పైకి వెళ్ళాక ఆ బట్టలు వేసుకుని వెళ్ళేవారండి. ఇప్పుడు అలాంటి డ్రెస్ కోడ్ పెడుతున్నారు. భగవంతుడు నిత్యం భగవంతుడు మీదే ధ్యాస ఉండే విధంగా అక్కడ వాతావరణం ఏర్పరుస్తూ దళారుల్ని, అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లందరినీ ఉక్కుపాతంతో ఏరేస్తున్నాడు అండి ఆయన ఈవో. ఈ రోజే ఛార్జ్ తీసుకోడండి ఆయన. సో బాగుంటది, బోర్డు వచ్చేసిందంటే అద్భుతం అండి. అద్భుతం అండి. అయితే పూజారి గారు అని ఇందాక మీరు అన్నారు కాబట్టి, ఒక పూజారి గారిని కాలితో తన్నినట్టునట్టే అది కాకినాడలో జరిగింది. ఒకసారి దాని గురించి. కాకినాడలో ఆయన శివార్చకుడు, వీళ్ళు వెళ్ళి వైసీపీ నాయకులు, వీళ్ళ అహంకారం ఎలా ఉంటుందంటే అండి, రాజును బట్టే భటులు అంటారు చూసారా, అలాగా నాకు త్వరగా చేయండి పూజ అంటే, ఒక నిమిషం అండి వాళ్ళు ఎవరో ఉన్నారు లైన్లో, వాళ్ళు అయిపోయాక నేను చేస్తానంటే, ఏంటి నీకు అంత అహంకారం అని చెప్పి కాలు తొడుతండి. గర్భగుడిలో పడ్డాడు ఆయన వెళ్ళి. ఆయన ఆ రోజే అనుకున్నాడు, నువ్వు బ్రాహ్మణుడినే నువ్వు కాలుతో తన్నావు, ఆ భగవంతుడే నిన్ను చూసుకుంటాడు, మేమేమి చేయలేము, ఎందుకంటే నీకు అధికారం ఉంది, డబ్బు అహంకారం ఉంది, మేము పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణ్స్, ఆ భగవంతుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఇలాంటివన్నీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళారు. ప్రకృతి కూడా చూస్తుంది. మనకి ప్రకృతి ఏదైనా పాపాలు బాగా పండిపోతే ఒక సునామీ లాంటి, ఒక ఉప్పెన లాంటిదో అలాంటిది వచ్చి కొట్టుకుపోతారు. ఇది ఏంటంటే జనాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఉసురు తగిలి 151-11కి పడిపోయింది. అయితే తెలుసు 2 ఏళ్ల క్రితమే జనాలు ఫిక్స్ అయి ఉన్నారు అని మీరు చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే ఎప్పుడు ఎవరిని కదిలిచ్చిన ఆంధ్ర వాళ్ళని, అమ్మ బాబోయ్ ఈసారి మేము జాగ్రత్తగా ఓటయ్యాలన్న థాట్ ప్రాసెస్ ఉంది, అది జగమెరిగిన సత్యం. అయితే ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించింది వైసీపీ అని అనుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా 175 వచ్చేస్తాయని కొంతమంది, అట్లీస్ట్ 111 అయితే ఖచ్చితంగా వస్తుందని కొంతమంది. ఇట్లాంటి మాటలన్నీ అప్పట్లో ఎట్లా చూసారు మీరు? ఎలా పొలిటికల్ అనాలిసిస్, డిబేట్లు వాళ్ళైతే రెచ్చిపోయి, సిద్ధాంతులు అయితే ఒక ఆయన పేరు ఏదో ఉంది, ఆయన అయితే చంద్రబాబు 11,600 చిల్లర ఓట్లతోటి కూడా ఓడిపోతారు, ఈ లిస్ట్ ని మడిచిపెట్టుకోండి, అది ఇలాంటి మాటలు మాట్లాడారండి. పెయిడ్ బ్యాచ్ అయినా అంత పెయిడ్ అండి మొత్తం. తర్వాత ఐపాక్ లో చూసాం, వీళ్ళందరూ
అక్కడ వైజాగ్లో సమ్మిట్లో ఉన్న ఈ ఐపాక్ టీం అంతా అక్కడే ఉన్నారు. జగనన్న తోటి సెల్ఫీ దిగినప్పుడు ఎన్ని బయటపడినాయి మొత్తం రౌండ్ అప్ చేసి చూపించారు సోషల్ మీడియాలో. సో మస్తాన్ గారి సర్వేలు ఎప్పుడు తప్పుగా దాఖలాలు లేవు, కానీ ఆయన కూడా చాలా విపరీతంగా ఆయన ఏమన్నాడంటే అండి, అంతకుముందు 4-5 సార్లు చేశాడు, అద్భుతంగా ఉందన్నారు, కానీ ప్రజల్లో మార్పుని ఆయన దృష్టిలో తీసుకోలేదు. ప్రజల్లో మామూలు మార్పు కాదండి, మామూలు మార్పు రామారావు గారి సినిమాల్లో చూసేవాళ్ళం మనం. మొత్తం ప్రజలు ఎలా అంటే, నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అక్కడ చుట్టుపక్కల కొండల్లోంచి జనం అందరూ వచ్చేసి గుర్రం మీద రామారావు గారు వస్తారు. వచ్చాక ఏమైంది అని అంటే, ఆ మహారాజు మమ్మల్ని ఇలా చేసాడండి మొత్తం అని చెప్పి తిరుగుబాటు అలా మొదలైంది అన్నమాట ఆ సినిమాల్లో. అదే జరిగిందండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ల్లో కూడా ఆఖరి స్పీచ్ అప్పుడు వారాహి రథం మీద మేమందరం ఉన్నాం, నేను ప్రాణాలు తెగించి డేర్గా వచ్చి నేను అన్నీ చెప్తున్నా మీకు, కానీ మీ చేతిలోనే ఉంది ఆయుధం, ఓటు అనే ఆయుధం. ఒక రౌడీలకి మీరు వత్తాసు పలిగితే జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. తిరగబడండి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఆ ఇచ్చిన ఇన్స్పిరేషను ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కసారి రాత్రి 2 వరకు కూడా లైన్లో నిలబడి ఓట్లు వేశారండి. దానికేమన్నారు, ఇట్ ఈజ్ ఎ ట్యాంపరింగ్, నాకు 40% ఓటింగ్ ఉంది, మాకు ట్యాంపరింగ్ అంటే అప్పుడు నువ్వు 151 వచ్చినప్పుడు కూడా మరి ట్యాంపరింగ్ అని అనుకోవాలి కదండి వీళ్ళు. అసలు అధికారం పక్షం ఉన్న వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే నిరంతరం షూటింగ్లు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక బిజీ హీరో కానీ బిజీ విలన్ కానీ డైలీ లైట్లు ఇవి ఫ్యాన్స్, ఎక్కడ చూసిన కారు ఎక్కే ముందు 100 మందిని తోసేయటం, ఇది అయిపోయే తర్వాత డౌన్ఫాల్ వచ్చాక దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేరు, చాలా కష్టం అండి అది. ఆ విసుగు వాళ్ళ ఫ్రెండ్స్ మీద పడిపోద్ది, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మీద పడిపోద్ది, ఒక్కడే కూర్చొని ఉండలేడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ సినిమా కంటే కొంచెం సరే మన మార్కెట్ తగ్గింది, సో ఇదే కదా లాస్ట్, మంచి క్యారెక్టర్ వచ్చినట్టు చేద్దాంలే అని మనకు ఉంటుందండి ఇక్కడ. కానీ అక్కడ అది ఉండదండి. వన్స్ ఒకసారి చైర్లో కూర్చున్నాక ఎంతమంది ఉండాలి ఇది పోయింది, అది కావాలి. ఇప్పుడు 40 రోజులకే సీఎం అయిపోవాలంటే మళ్ళీ ఎలా కుదురుద్ది దీనికి, అది ఉండిపోయిందండి మైండ్లో. ప్రజలు ఏంటంటే ఇంకా 11 ఉంది కదండి ఇప్పుడు, రేపు లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఒక్కడే మిగులుతాడు, మిగలడో కూడా తెలియదు. ఆల్రెడీ 8 మంది వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారండి. కొంతమంది బీజేపీకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చేస్తారు. ఆ తెలుగుదేశంలోకి వచ్చేటటువంటి కొంతమంది పేర్లలో రోజా గారి పేరు వినపడుతోంది. ఆవిడ రానివ్వరండి. నేను ఆవిడ వచ్చిందంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండా ధర్నా చేస్తాను. ఎలాంటి ధర్నా చేస్తాను? దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని మాట్లాడింది ఆమె రోజా గారు. ఆయన ఏజ్ ఏంటండి, ఆయన ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆయన ఇచ్చాడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా. మేము మొన్న నగరం వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారండి, అంతకుముందు తెలుగుదేశంలో గెలిచేదండి ఏమి, ఒక 400-500 ఓట్లతోటైనా గెలిచేది. అక్కడ కొంచెం అహంకార ఇదిలో మాట్లాడటం వల్ల ఆ మైనస్ అయిపోయి ఓడిపోయింది. అప్పుడు ఫస్ట్ గెలిచినప్పుడు కూడా 800 మెజార్టీ అనండి, తర్వాత వచ్చినప్పుడు కూడా ఏదో పెద్ద ఓహో ఆహాన్ లేదు. ఈసారి అయితే 44,000 పై చిలుగుతోటి ఆయన వచ్చేసాడు. ఆయన వాళ్ళ జనాల్లో అక్కడ ఏంటంటే ఒకటేనండి, తమిళ్ వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఏంటంటే వ్యాపారాలు చేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నాతో మాట్లాడారు, అయినా సార్ ఎప్పుడు இருக்கீங்க సార్, తమిళకి వాంగ సార్ నీకు నల్ల యాక్టర్ సార్, అలా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒరే నాయన రజనీకాంత్ని చాలా నీచంగా మాట్లాడిందిరా ఆమె, విన్నారా మీరంటే, அதுக்குదా సార్ ఓటెల్లా ఇంక పోవటం అప్పో ఇనిమే అందమ్మ వరాదు. ఇప్పుడు ఎందుకంటే మా అత్తగారు ఊరు సెలవమణి గారు ఊరు అనుకుంటుంది ఏదో, మా అత్తగారు ఊరు అంటే అక్కడ గెలిచి చూపించింది అవి. ఇప్పుడు అవి ఏమి లేవు. ఇప్పుడు పరిధిలో మాట్లాడాలండి మనం. పరిధి ఖచ్చితంగా దాటారు. ఒక వీరే కాదు, వాళ్ళ మా వైసీపీలో చాలా మంది మొత్తం అండి. అయితే ఆ మాట్లాడినటువంటి విధానమే ఖచ్చితంగా ఇంత కొంప ముంచింది అని అనుకోవచ్చు. అంతేనండి, 100%లో 100% అదే. ఒక కొడాల నాని గారు కానీ, అటు పేర్ని నాని గారు కానీ, ఇంకొక ఆయన జోగి రమేష్ కానీ, ఇంకా పేర్లు చాలా ఉన్నాయండి. దాంట్లో మహిళల్లో ఈమె అగ్రతాంబూలం ఈమె. వీళ్ళు మాట్లాడిన మాటల వల్ల మైనస్ అయిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఇన్ని లక్షల కోట్లు మనం బటన్ నొక్కితే మనకు పడిపోతాయి. మనం లండన్ నుంచి వచ్చాక ప్రమాణ స్వీకారం, వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంటాడు ఒకడు, అన్ని హోటల్స్ బుక్ చేసేయండి అని. తర్వాత చూస్తే అసలు ఏం లేదండి, సైలెంట్. మా అన్నవాడు కూడా కనపట్లే అక్కడ,
నేను ఎక్కడైనా విజయవాడ అక్కడ వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అప్పుడు అన్న వ్యక్తి అక్కడ దేవాదాయ శాఖ మంత్రి అంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాసన్, అది ఎక్కడ కనపట్లేదు అతను. సో ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన మెప్పు చూడాలి, పొందటానికి ఆయనకి ఆనందం చూడాలి. లేకపోతే నేను బూతులు మాట్లాడుతున్నప్పుడు ఒక సీఎం అన్నవాడు ఒక విద్యార్థులు చదువుకునే బడి పథకం మీద అక్కడికి వెళ్ళి నా వెంటుకు కూడా పీకలేరు అనే మాటలు మాట్లాడి నువ్వు అరాచకం అంటే ఇదేంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అదే అనుకున్నారు ప్రజలు కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలేట్ చేసిన విధానం మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఆయనని ఇష్టపడనివ్వండి, ఆయనని ఇష్టపడనివ్వకపోనివ్వండి, ఆయనని హ్యూమిలేట్ చేసింది. అది ఒక్క స్థానం రాలేదు అన్న మాట పోనీ ఓకే, పొలిటికల్ గా మాట్లాడారు అని అంటే ఓకే. అసలు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన విధానము, అసలు దాన్ని ఎట్లా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఓర్చుకున్నారో తెలియనటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు మాట్లాడిన మాట కనీసం అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వము అని మాట్లాడినటువంటి మాటలు విన్ అయిన తర్వాత వచ్చినటువంటి మీమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నెక్స్ట్ లెవెల్లో నేను చూసానండి నగిరిలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పరమశివుడితో పోల్చొచ్చండి. గరళాన్ని కంఠంలో పెట్టుకున్న గొప్ప మానవతావాది, ఒక బ్రహ్మాండమైన నాయకుడు. ఖద్దర బట్టలు వేసుకుంటేనే రాజకీయం అనుకున్న రోజుల్లో ఖద్దర వాసన అంటనటువంటి గొప్ప మేధావి. తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా 7 కోట్లు ఎంతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే మాకు తెలిసింది అదంతా. మేము ఉన్నాం అప్పుడు. ఆయన ప్రతి చనిపోయిన కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చాడు. వీళ్ళు జేబుల్లోంచి డబ్బులు ₹1 తీయలేదు. బటన్ నొక్కితే వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కి ఆయనకి మంచి పేరు వస్తుందేమో కానీ మాకు రాదు. నెక్స్ట్ ఇప్పుడు మొన్న మేము ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి మైకిని ఇలా కొట్టంగానే ఓ అని గోలు ఉండేది, వేల కొలిది జనం. బటన్లు నొక్కి నీవు ఇంకా నొక్కొద్దు రెడ్డి గారు, మీరు మా బటన్లు ప్రజలు మేము నొక్కుతామంటున్నారు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి మేము నొక్కు చూపిస్తాం ఈసారి. నేను ఎప్పుడో 1.5 year బ్యాకే చెప్పానండి, 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, 21 జనసేన గెలుస్తుందని. క్లీన్ స్వీప్గా ఒక పిచ్చోని చూసినట్టు చూశారు. ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు నాకు పోలాండ్ నుంచి నాకు అక్టోబర్లో ఒక సన్మానం ఉందండి. అది నేను నేను రానన్నా, మీరు రాకపోతే బాగుండదండి, దగ్గరున్న కిడ్నాప్ చేస్తాం మేము, గోల్డెన్ హ్యాండ్ రాజా అని చెప్పి ఒకటి నాకు ఒక బిరుదు ఇస్తాం, మీరు రావాలి, మీకు వీసా ఉందండి, నా దగ్గర వీసా ఉందన్న. లేదు తప్పకుండా అండి, అక్టోబర్ దసరా రోజున పిలుస్తాం మేము, మీరు అక్కడ ఉన్నారు గెలిచారు, ఇక్కడ ఉన్నాక వచ్చారు, నా ప్రతిభ ఏం లేదురా, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇలాంటివి పెట్టకండి అన్నా నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్లో సీఎంగా చూడాలి మేము, ఇంకెక్కడికి వెళ్ళమంటే అన్నాను. అయితే నగిరిలో మీరు ఏదో చూసాను అన్నారు, ఏంటది నగిరి? అదే ఇంటి ముందే ఆఫీస్ అండి, జనసేన రోజా గారి ఇంటి ముందు ఆఫీసు, ఆఫీసు మెరుపు మహేష్ ఏదో ఉంది పేరు, ఆ అబ్బాయి మొత్తం బ్రహ్మాండంగా మాట్లాడతాడు, మంచి జన సైనికుడు అతను. ఆ ఇంటి ఎదురుగుండా పెట్టి ఒక గేటు బదలు కొట్టినట్టు ఒక వినయలు ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, ఎన్ని మాటలు మాట్లాడారండి. జగనన్న ముంజేతి మీద వెంట్రుకు కూడా పేకలేరు, ఒక అడ్డగాడిదిలాగా మీకు ఆల్రెడీ 55 వచ్చినాయి, నీకు వచ్చినాయి కదా 52. మరి ఇవన్నీ మరి ప్రజలు చూశారండి. ఎక్కువగా మహిళలు బాగా ఒకటే అండి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు. ఈ రోజున మా ఎంపీ కూడా గెలవాలి, మా ఎంపీకి ఇబ్బంది రాకూడదని చెప్పి మన తంగెళ్ళ ఉదయ్ గారిని కాకినాడ పిఠాపురంలోనే 1,00,000 మెజార్టీ పడిపోయిందండి ఆయనకి. అలాగా ప్రజల తీర్పు అలా ఇచ్చారండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు భరత్ గారు, బాలకృష్ణ గారు అల్లుడు 5 లక్షల పైసలకు మెజార్టీ అండి. ఎక్కడ చూసినా 70,000 80,000 దాటి వెళ్ళారే తప్ప. సో ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది, అంత తిరుగుబాటు ఉంది. కాబట్టి కూటమి వచ్చింది. ఒకటే చెప్తున్నారు చంద్రబాబు గారు కానీ, అటు పురంధేశ్వరి గారు కానీ, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తున్నారంటే, మాకు ప్రజలు ఇచ్చారు బాధ్యత, ఇంకా నవ్వుకోవటం స్వీట్లు పంచుకోవటం అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం మనం పాటుపడాలి. ఈ 5 ఏళ్ళు ప్రజా సంక్షేమం మీద దృష్టి పెడితే మనం నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ మనమే పరిపాలనలో ఉంటాం. ఇంకా ఇది డైజెస్ట్ కానటువంటి పేటీఎం బ్యాచ్ అనుకోండి, వైసీపీ వాళ్ళు అనుకోండి, ఇంకా ఇప్పటికీ కూటమి వాళ్ళందరూ పందులు కలిసి వచ్చాయి కాబట్టే విన్ అయ్యారు అని ముందే మాట్లాడారు. పందులు కలిసి వస్తాయి, సింహం మాత్రం సింగిల్ గా వస్తుందని ఎప్పటి నుంచో ఇది ఒక డైలాగ్ ఎట్లాగో యూజ్ చేసుకున్నారు. ఇప్పటికీ అదే మాట మాట్లాడడానికి ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వారాహి వచ్చిందండి. ఫస్ట్ వారాహి వచ్చినప్పుడు వారాహి అమ్మగారి పూజ కూడా మేము చేసాం. ఈ మధ్య ఒక 10 రోజులు వారాహి మాత
పూజలు అవి చేసాం. నిజంగా చాలా పవర్ఫుల్ అండి అమ్మ. చాలా ఆవిడకి నైట్ టైమే చేయాలి, ఏకభుక్తం. ఆయన కూడా దీక్ష తీసుకున్నారు కదా? ఆయన తీసుకున్నాం. మేము ఇంట్లో చేసామండి ఒక 9 days. ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు, ఆవిడ మనం తెల్లవారుజామున మనం అలా కళ్ళు మూసిన 3-3:30 గంటల కల్లోకి వచ్చేస్తుంది ఆమె దీక్షలో ఉన్నప్పుడు. చాలా పవర్ఫుల్ అండి. ఆవిడని తలవకూడదు, తలిస్తే మటుకు నిష్టగా పూజ చేస్తే మనం అనుకున్నట్టు జరుగుతాయి. వారాహి రథం రాగానే వారాహి వచ్చింది అది ఇది అని చాలా చండాలంగా మాట్లాడారు. అదొక పెద్ద ఎఫెక్ట్. ఆయన వారాహి అమ్మవారిని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్నాడని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అగ్రెసివ్నెస్ అప్పుడేమో మళ్ళా యోధుడు అండి, ఒక బాహుబలి. ఇక్కడికి వచ్చాక ఒక అపర చాణక్యుడు పరిపాలన విధంగా. ఇంత త్వరగా అంటే అది కూడా చాలా మటుకు అంటే దాన్ని చాలా నెగటివ్ యాంగిల్లో చూపిస్తున్నారు. ఏది ఆ ఫైర్ ఒక్కసారిగా అసలు మొత్తం మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు, అసలు ఏం మాట్లాడట్లేదు. అప్పుడేమో ఊగిపోయేవారని, ఇంకా ఆయన గురించి మాట్లాడిన విధానం మనకు తెలుసు. ఇప్పుడేది ఆ ఫైర్ ఏది అని అడుగుతున్నారు. ఊగిపోయారంటే మీరు చేసిన దరిద్రమైన అరాచకమైన పనుల మీద ప్రజలకి ఆ లాంగ్వేజ్లో చెప్తే కానీ ప్రజలకి ఆయన కొంచెం ఆవేశంగా ఆ పుస్తకాలు చదవటం వల్ల ఆయన ఉండే ఏ అన్యాయాన్ని ఆయన తట్టుకోలేడు కాబట్టి గట్టిగా మాట్లాడాడు. ఆయన ఆఖరి ఒక మీటింగ్లో చెప్పారు ఆయన అనంతపూర్లో గారు, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నిన్ను పాతాలని తొక్కకపోతే నేను కొనిదెల పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడే కాదని. అది ఏం చేశారంటే బలిచక్రవర్తి కింద పెట్టి పాదంతో వామనమూర్తి ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కాకినాడలో ఉన్నానండి నేను. ఇప్పుడు ఎక్కడ చూసినా అయ్యే ఫ్లెక్సీలు. సో ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం మనం చేయాలి, ప్రజల కోసం మనం అరుపులో ఇవన్నీ వద్దు. మాకు కూడా నాగబాబు గారు ఈ హ్యాస్ గివెన్ యాజ్ ఎ పార్టీ బేస్డ్ మీద మనం మాట్లాడేసాం, అయిపోయింది. ఎలక్షన్లో దెబ్బలాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏది మాట్లాడినా ప్రభుత్వం యొక్క అభివృద్ధి గురించి, మన డిప్యూటీ సీఎం ఎలా చేస్తున్నారు, మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, పథకాలు ఎలా వెళ్తున్నాయి, దీని మీదే మాట్లాడండి. వీ షుడ్ నాట్ టార్గెట్ ఎనీబడి అని చెప్పారు. అది మంచి పరిణామం అది. మరి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడుతుంది. మరి ఆ శిక్ష పడే విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తోందా, లేకపోతే కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళొద్దు, ఏది ఒకవేళ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడినా దాన్ని కక్షలానే చూస్తారు అన్న ఆలోచనలో ఏమైనా ఉందా ప్రభుత్వం? లేదండి, తప్పు చేసిన వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళని శిక్షించండి అని ప్రజలే అంటున్నారు. ప్రజలతోటి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏంటంటే ప్రతి వారం ఒక రివ్యూ పెడదాం. ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇన్ని సంవత్సరాల్లో మొన్న వినుకొండ ఘటనకి వచ్చాడే తప్ప ప్రెస్ మీట్కి ఎక్కడైనా మీరు చూసారా సీఎంని? వచ్చేసి అక్కసు, ఇప్పుడు వాళ్ళు గెలిచేశారు, మనకి పవర్ లేదు, ఒక దాంట్లో ఉండిపోయాడు ఆయన ఆ ట్రాన్స్లో. ఇప్పుడు ప్రతి వారం ఒక సమీక్ష పెట్టి ఏ రంగంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు, అక్కడ ఎందుకు జరుగుతుంది, ఇక్కడ వనరులు అయ్యి ఇక్కడ ఎందుకు మైనస్ అయినాయి, మధ్యంలో ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, రాష్ట్రం ఎలా అయ్యింది అని ప్రజలకి ఎప్పటికప్పుడు వివరంగా తెలియజేస్తేనే ఈ గవర్నమెంట్ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళగలుగుతుంది, మనం క్రిస్టల్ క్లియర్గా ఉండాలి అని ఇద్దరు నాయకులు గట్టిగా డిసైడ్ అయ్యారు. సో మరి మీ పరిస్థితి ఏంటి, మీకేంటి, ఏమి ఇవ్వబోతున్నారు, ఏదైనా పోస్టులు ఉండబోతున్నాయా, మీ సేవ? ఆయన ఒక మాట అన్నారండి మొన్న జనసేన పార్టీ ఆఫీసులో డిప్యూటీ సీఎం గారు అన్నారు, ఎవరికి ఏదైనా కావాలో మనసులో మాట చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి, చెప్తే మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఇది కావాలని నేను అడుగుతాను, మీరు చెప్పండి ఏం కావాలో అంటే సరే మీరు చెప్పండి, దానికి అర్హులో కాదో నిర్ణయించి మేము చెప్తాం. ఒకవేళ ఏదన్నా రాలేదన్నా కూడా మీరు బాధపడకండి, ఒక జన సైనికులుగా ఇంకా మీరు కష్టపడండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి, అభివృద్ధి పథంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని చూడండి, ఆ విధంగా మీరు పనిచేయండి. ఒకవేళ వచ్చిన వాడికి ఇతనికి వచ్చింది మనకి రాలేదని మీరు ఎప్పుడూ బాధపడద్దు. సో అది నేను ఏం చెప్పారు మరి మీ మనసులో? ఆయన ఒక మాట చెప్పాడు, ఫస్ట్ ఎలక్షన్ ఇంకా జరగలేదు, నేను వెళ్ళి 2020 నుంచి సింపథైజర్గా ఉన్నానండి, 24లో కండువా వేసుకున్నాను. ఆయన దగ్గరికి మే నెల ముందు, ఎప్పుడు ఒక 4 నెలల ముందు, మార్చ్ బిఫోర్ వెళ్ళంగానే లోపలికి వెళ్ళి
ఆయన నేను కూర్చుని ఉన్నాం 1 hour మీటింగ్. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఏదైనా ఎమ్మెల్యే టికెట్ కానీ భలేవాళ్ళు అండి. నాగబాబు గారికి లేదండి, పార్టీ పరంగా ఎన్నో మీరు త్యాగాలకి ఇచ్చేశారు. అద్భుతమైన వ్యక్తి నాగబాబు గారు ఎంపీ అవుతున్నారని మేము చాలా ఆనందపడ్డాం. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షేరింగ్లో అది కూడా మిస్ అయింది. సో పృథ్వీ గారు, నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు నాకు అంతే ముఖ్యం అన్నారు మాట. అదే మాట చిరంజీవి గారికి కూడా చెప్పాను నేను. ఆయనకి దాదాసాహెబ్ పాల్కే మొన్న వచ్చింది చూడండి పద్మవిభూషణ్, అప్పుడు వెళ్ళి ఆయనకి బొకే ఇచ్చినప్పుడు ఇలా అన్నారండి అని. వాడు ఏది చేయాలంటే అదే చేస్తాడు, ఎవరు చెప్పినా ఆగడు. అదే నాకు ఆస్కార్ అవార్డు అండి ఆ మాట. నేను రెగ్యులర్గా కార్యకర్తలు రెగ్యులర్గా పొలిటీషియన్ లాగా వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయి సార్ నాకు ఏమైంది ఇదిగోన్న అప్లికేషన్ తీసుకోండి అలాంటి పనులు నేను చేయనండి. ఎందుకంటే ఆయన ఎప్పుడప్పుడు కలుస్తుంటాం, కలిసినప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. సో త్వరలో నా ఓటు కూడా పిఠాపురంకి మారుస్తున్నాను, తాడేపల్లిగూడెంలో ఉన్న ఓటు పిఠాపురంకి మారుస్తున్నాం. సభ్యత్వం కూడా పిఠాపురంలోనే ఉంది నాది. సో ఆ రకంగా ప్రతిసారి ఆయన్ని అడుగుజాడలో నడవాలి, ఆయనతో పాటు ఉండాలి. నేను ఒకటే అన్న, మీరు వేసే ప్రతి అడుగులో మేము ఉండాలి. మేము సపోజ్ మీ ఇంటికి వస్తే మేము భోజనం పెట్టరా సార్ అని అడిగాను నేను. అయ్యి భలేవాళ్ళు అండి, మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూసే బాధ్యత నాది అన్నారు. బయటకు వచ్చి కండ వేసుకుని మైక్ పట్టుకుని ఇంకా మొదలెట్టాను. అది అవైలబిలిటీ ఉంటుందా అండి పవన్ కళ్యాణ్ గారు మీరు కావాలి అనుకుంటే? ఇప్పుడు అంటే మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడు అమ్మా, ఎవరో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఎలా అంటే ఆ పృథ్వీ గారు వచ్చారు రండి అని. ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన కన్సర్న్ ఓఎస్డీలు ఉంటారు, వాళ్ళకి మనం ఒక వెళ్ళంగానే అయిపోద్దని అనుకోవటం కరెక్ట్ కదండి. మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, అక్కడ అమరావతిలో ఉంది కాబట్టి మనం ఒక 3 రోజులు దీనికోసం కేటాయించాలి. ఒక రోజు పార్టీ ఆఫీసు, ఒక రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, ఇక్కడ డిప్యూటీ సీఎం గారిని కలవాలంటే ముందు మనం అర్జీ పెట్టుకుని వెళ్ళి ఆయన కలిసేసి మాట్లాడేసి వస్తే చాలండి, అంతే. అంటే మీకు ఇప్పుడు చెప్తా, మీకు నాకు ఆయన్ని ఆ బొట్టు అది ఆ పూజలు అవి చూసేటప్పటికి కనకదుర్గ గుడి పూజారులు వచ్చి ఆయనకి పూజ చేస్తున్నారు. ఆయన ఛార్జ్ తీసుకునేటప్పుడు అందరూ వచ్చి దండం పెట్టి వెళ్తున్నారు. నాకెందుకు ఆయన చూడంగానే నాకన్నా తక్కువ అండి ఏజ్లో, ఆయన 3 ఏళ్ళు నేనే పెద్ద. నేను ఆయన కాళ్ళకి దండం పెట్టానండి. నేను అది విజువల్స్ చేశారు, దాని మీద కూడా ట్రోలింగ్. పదవి కోసం మరి ఇంత నీచంగా ఇది చేయాలంటే ఆయనలో నాకు ఒక దైవత్వం కనపడిందండి. దానికి దండం పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్. ఏ పవన్ ఏ ఆంది అని అన్నారు చూసారా, తుఫాన్ లాంటి అని మన మోదీ గారు. అలాగే ఆయన దగ్గర నుంచి అలాగా చూడంగానే కాలుకి దండం పెట్టి ఆయన షాక్ అయ్యారు, పైకి లేపి పృథ్వీ గారు అని దగ్గరికి ఆయన హత్తుకునే విధానంలోనే ఆ ప్రేమ ఆప్యాయత కనపడుతుందండి. అది ఆ ఫీల్ అనేది అనిపించినోడికే తెలుస్తుంది. సో చాలు ఈ జన్మకి మనం అనుకున్నాం, ఆయన అక్కడ చూసాం. సో ఆయన ఏదైనా సరే వాళ్ళ నాగబాబు గారు కానీ, అటు చిరంజీవి గారు కానీ, అక్కడ ఉన్న పనిచేసే నాయకులు కానీ ఒక్కసారి ఆయన ఒక మాట అన్నారంటే ఆ మాట కట్టుబడే ఉంటాడు ఆయన అన్నారు. ఆయన తర్వాత లోకేష్ గారి ఇంటికి వెళ్ళాం, ఆయన కూడా అన్నయ్య అన్నారు. అప్పట్లో నేను వైసీపీ ఉన్నప్పుడు మీ మీద పాట కూడా పాడాము, అది అంటే భలే అవన్నీ కాదు, మిమ్మల్ని వాడుకున్నారు వాళ్ళు, అది అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. సో ప్లీజ్ కమ్, వీ విల్ సీ యూ ఇన్ గుడ్ పొజిషన్. ఇంకేంటంటే మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని ఇంతవరకు కలవలేకపోయాం, ఎందుకంటే ఎక్కువ ఆయనకి పని ఒత్తిడి అయిపోయింది. సో మనకేమో షూటింగ్లు 3 days అయిపోయాక ఇమీడియట్గా మేనేజర్ సార్ బయలుదేరాలని అలా లేకుండా ఆయన్ని అపాయింట్మెంట్ అడిగి తీసుకుని వెళ్తానండి ఆయన దగ్గరికి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎవరో ఇది యాక్ట్ చేసింది ఏదో పృథ్వీ గారు అని అన్న దాంట్లో ఒక డైలాగ్ నేనంటే లొకేషన్లో డైరెక్టర్ గారు ఇలా చెప్తే బాగుంటుంది కదా అని అంటే కొంచెం మార్చి ఇది ఎలా అంటే ఎలా ఉంటుందంటే ఆ రైతు కూలబడిపోతాడండి. నా కూతురుకు ఉన్నది ఎకరమే బాబు, కూలబడిపోతే ఏ నారాయణ ఫ్యాన్ వేయమంటావా అంటాను నేను మినిస్టర్ హోదాలో 4 ఏళ్ళ నుంచి వేస్తానే ఉన్నారండి, వద్దండి అంటే అది కామన్ మ్యాన్కి వెళ్ళిపోయిందండి. అది ఆయన చూసి బాగా నవ్వుకున్నారంటే ఇన్స్పైర్డ్ మా RRR రాజు గారు ఎక్కడున్నా బ్రహ్మాండంగా మాట్లాడేవయ్యా నువ్వు, ఆయనకి ప్రచారానికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళామండి. మొత్తం మన శక్తి ఉన్నంత వరకు తిరిగాం.
వారాహి అమ్మ ఆశీస్సులు, అద్భుతమైన ప్రభుత్వం వచ్చింది. ఈ రోజునండి నేను అంటే క్యాస్ట్ గురించి చెప్పట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లోని టెంపుల్స్ అంతా నేను ఫస్ట్ దుర్గగుడికి వెళ్ళాను. ఫస్ట్ వెళ్తే మీరు నమ్మరు, ఒక సీఎం వస్తే ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళి అక్కడ వేద పండితులతోటి ఆశీర్వచనం ఇప్పించి, పృథ్వీరాజు నీ మాట అమ్మవారు నీ నోటంట పలికించింది, మేమందరం హాయిగా ఉన్నామయ్యా అని దండం పెట్టారు. ఎంతకన్నా ఇంకేం కావాలండి? అటు సింహాచలం వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా, తిరుమల వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందు మా పూజారులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. యు ఆర్ ఆల్సో హ్యాపీ, రైట్. అయితే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో విజయసాయి రెడ్డి గారి అంశం కూడా తెగ వైరల్ అవుతుంది. ఏమిటి ఈ విషయం? ఏమిటి అసలు? ఆ బిడ్డ ఏమిటి? ఆ కథ ఏమిటి? ఆ మధుసూదన్ చేసేటటువంటి నిరాహార దీక్షల అసలు దీక్ష ఆయన ధర్నాలు ఇప్పుడు ఏంటంటే ఆ మధుసూదను అన్ని మేము 2016లోనే మేము ఏదో గిరిజన సాంప్రదాయం ప్రకారం రాసుకున్నాం, కాగితాలు రాసుకున్నాం, విడాకులు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ సాంప్రదాయం ఉంటాం ట్రైబల్ దాంట్లో ఏదో రాసుకున్నారంటే అవి కుదరవండి. అవి కోర్టు అసలు పరిగణలో తీసుకుంటే డివోర్స్ లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అలా మ్యూచువల్ డివోర్స్ ఉంటాయి కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ సర్టిఫికెట్స్ ఉంటాయా? అది లేవండి. అదే అలా జరిగింది. 2011లో మేము విడిపోయామండి. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఆయన దారి అది, మాది 2016లో అనుకుంటాం. మా దారి మాదే అని అన్నారండి. 2021లో వీళ్ళిద్దరు బీచ్లో, రామకృష్ణ బీచ్లో అందాల ఆడబొమ్మని డ్యాన్స్ చేస్తున్నారు రీలు. ఇది మళ్ళీ కలిసిపోయారేమో భార్యాభర్త అలా కాదండి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ట్విన్స్ పోతారు. ఇద్దరు ట్విన్స్ కి కోర్టు ఏం చెప్పిందంటే ఒకళ్ళు మీ దగ్గర పెట్టుకుంటే ఒకళ్ళు ఆమె దగ్గర ఉంటారు. ఇద్దరు ఏదన్నా ఒకసారి నెలకు ఒకసారి ఇద్దరు కలవాలి, వాళ్ళ మంచి చెట్ల గురించి మాట్లాడారు. అది ఓకే, అది గౌరవప్రదం, మంచిది అది. సో ఆమె వర్షంలో ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండి అన్ని దోచుకుంది. బంగారు వాకిల్ని, వెండి వాకిల్ని కూడా పట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో ఉయ్యాలు చేయించారు. ఈడేమో విల్లా కట్టే తాపీ మేస్త్రి. ఇవన్నీ జరుగుతున్నాయండి, నిజమేనండి అంటే ఈయన మరి మేము అంతగా ఫస్ట్లో విజయసాయి రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కానీ వీటిలో కానీ 2019లో ఈజ్ ఏ యాక్టివ్ మ్యాన్. సో మేమంతా ఈయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఎక్కువ కలిసేవాళ్ళం, ఉంటే మాట్లాడేవాళ్ళం. తర్వాత ఏంటో బాలకృష్ణ గారి ఎక్స్ప్రెషన్ పెట్టేవాడు ఆయన. ఏదైనా వెళ్తే ఇలా చూడటం, అలా చూడటం, ఏదో ఈయన సొమ్ము ఏదో మనం తినేసినట్టు. తర్వాత వైజాగ్లో షూటింగ్ జరుగుతుంటే ఈయన అక్కడే ఉన్నారండి. ఏదో వాళ్ళు పిఏ ఎవరో ఉండి, సారు మీతో మాట్లాడదలుచుకోలేదు అన్నాడు. నిమ్మ ఆయన ఏమన్నా నరేంద్ర మోదీ ఏం మాట్లాడదలుచుకోలేదు అంటాకి. సరే చూద్దాం, చూద్దాం. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. అది ఏదో ఒక రోజు నాకు యూఎస్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ నాకు ఫోను, ఏంట్రా అంటే ముసలోడు చూడు అన్నారు. అంతే. చూడంగానే ముసలోడు ఎవడబ్బా అని చూస్తే ఇతను నీట్గా ఇలాంటివి ఉన్నాయంటే అంతే. మరి ఒకరిని ఇబ్బంది పెడితే ఇంకోటి చర్యకు వ్యతిరేక ప్రతిచర్య అంటారు చూసారా, అలాగా ప్రతి చోట ఒక ఇది కొడుతుంటదండి. రిలేట్ అయి ఉన్నారని నమ్ముతున్నారు. రిలేట్ ఎందుకు కాదండి, అక్కడే ఇప్పుడు ఉత్తరాంధ్ర మహారాజు అన్నారు కదా ఈయన ఇక్కడ సామంతరాజులు. ఇప్పుడు అప్పట్లో రాజులకి వరుసగా ఒక 10 మందో 15 మందో ఆస్థాన నర్తకులు, రాజుగారు ఏదో మోజుపడి ఈ నర్తకి బ్రహ్మాండంగా ఉంది బ్రదర్, మేము వీరి విశ్రాంతి గృహానికి వెళ్తున్నాం అనే రోజుల్లో తీసుకొచ్చాడు ఆయన. వైజాగ్లో ఉండి ఎంతమంది నాశనం అయిపోయి ఉన్నారు వైజాగ్లో. ఎలాంటి పరిస్థితుల్లో ల్యాండ్లు అమ్ముడైపోయి వైజాగ్ రాజధాని అని చెప్పి మొత్తం తాకట్లన్నీ వైజాగ్ ఆస్తులు, వైజాగ్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. అప్పుడు ఉత్తరాంధ్రలో ఈయన వెలిగిపోతున్నాడని చెప్పి మేము అల్లూరి అనే సినిమా అండి, శ్రీ విష్ణు హీరో, మేము పొద్దున్నే ఎయిర్పోర్ట్ దిగి నేను హోటల్కి వెళ్తున్నాను, 10ంటికి రండి అన్నారు. నేను ఫ్రెష్ అవుతున్నా, బయటకు వచ్చి చూస్తే రామకృష్ణ బీచ్ నుంచి కారు వెళ్తుంది. ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర మహారాజుకు పట్టాభిషేకం, బర్త్డే అంట నెక్స్ట్ డే, ఎక్కడ ఫ్లెక్సీలు మొత్తం ఇంతంత చిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. ఈ న్యూస్ భారత గారి దగ్గరికి వెళ్ళిందంట సాయంత్రం మధ్యాహ్నం. ఇవన్నీ తీసి పంపించారు. ఆపోజిట్ గ్రూప్ ఉంటారు కదా, పంపించేటప్పటికి ఈయనది చిన్న ఫోటో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవి ఉన్నాయి, భారతమ్మ గారు పెద్దవి ఉన్నాయి. అంటే అది ఇవన్నీ చూసి కట్ చేశారు. అక్కడ మొత్తానికి రిలేట్ అయి ఉన్నారండి అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు గవర్నర్ ఎన్డీ తివారీ మీద వచ్చింది కదండి, అప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది. కోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు.
వెళ్ళాక వాళ్ళు ఏమన్నారు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళండి అన్నారు. సరే డిఎన్ఏ టెస్ట్కి నేను రెడీ అంటాడు మధుసూదను, మీరు కూడా రెడీ అండి, మీరు ఏది లేనప్పుడు యూ గో ఫర్ డిఎన్ఏ టెస్ట్, మీకు అట్లీస్ట్ మీ పార్టీ పేరన్న బ్రహ్మాండంగా లైన్లోకి వస్తుంది. మరి ఎందుకు చేయట్లేదండి? దానికి మాత్రం ఒప్పుకోవట్లేదు, దాని ప్రస్తావన లేదు. సార్ మీ సినిమాల గురించి చెప్పండి, ఇప్పుడు ఏం ఫిల్మ్స్ చేస్తారు? ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కాబట్టి రాజకీయం వేడి అవ్వలేదు ఇంకా ఊరికి ఒక చిన్న బ్రేక్. సినిమాలు అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నాం. ఎట్లా, ఏం క్యారెక్టర్? అద్భుతమైన వేషం అండి. ఎస్జే సూర్య పక్కన ఉంటాను నేను. ఎస్జే సూర్య మెయిన్ విలన్ దాంట్లో. ఎప్పుడు ఆయనతో పాటు ఉండి సెటారిక్ ఇది ఈ పని చేస్తున్నాడు, దీంట్లో దెబ్బ తగులుద్ది, నా సెటారిక్ ఇదిలో శంకర్ గారు గొప్ప దర్శకుడు, ఆయన దగ్గర చేయటం నిజంగా గొప్ప అవకాశం. అద్భుతంగా అండి సినిమా. కంపేర్ భారతీయ 2కి దానికి కంపేర్ చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రేక్షకుల్లో భారతీయ 2 సరిగ్గా ఆడలేదు, దీని మీద ఇంపాక్ట్ ఏమైనా పడుతుందేమో, ఏం లేదండి. రామ్ చరణ్ గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. ఈ విల్ డెఫినెట్లీ ఈ గెట్ నేషనల్ అవార్డు ఫర్ గేమ్ చేంజర్. ఇది ఎలక్షన్ ముందు వచ్చి ఉంటే ఎవరు ఓటు వేసేవాడు కూడా కాదు, ప్రజలు అంత అవేర్నెస్ తీసుకొచ్చాడు. బీయింగ్ ఏ హీరో ఒక క్యారెక్టర్ కనపడిందండి. ఆయన నడుచుకుంటూ వస్తుంటే నాకు చిరంజీవి గారిని చూస్తే ఒక సింహంలాగా నడుచుకుంటూ వస్తారు, హై స్పీడ్ షాట్ పెడతాను. ఈయన చూస్తే ఒక 100 సింహాలు కలిసి వస్తున్నాయేమో అని ఉంటుంది. ఆ అబ్బాయి అంత డెడికేటెడ్ అండి. చిరంజీవి గారు ఒక అద్భుతమైన వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, అందరితో సరదాగా మాట్లాడితే ఈయన 100 రెట్లు ఎక్కువ అండి ఆయనకన్నా. బాగా ఆయన ఏదైనా తింటే మన అందరికి షేర్ చేస్తాడు, ఏదైనా మంచి మాట ఉంటే అందరితో మాట్లాడతాడు. సో ఏదన్నా ఎంకరేజబుల్గా ఉంటే, ఎలక్షన్ వైజాగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ రోజు మేము బయలుదేరి వెళ్ళాము. ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాం బాబు అంటే, ఆల్ ది బెస్ట్ అండి, బాబాయ్ని జాగ్రత్త చూడండి అని చెప్పిన అంత అంటే ఒక కుటుంబ వ్యవస్థ మీద ఒక బ్రహ్మాండమైన పట్టున్న వ్యక్తి ఆ ఏజ్లోనే. అది కుటుంబాన్ని మొత్తం చిరంజీవి గారు ఎలా అయితే మా ఫ్యామిలీ, మా అక్క చెల్లెలు అంటారో దానికి ఎక్కువ అండి అబ్బాయి. అయితే మరి వీళ్ళిద్దరికి పొసగనటువంటి పరిస్థితి ఏంటి మరి? అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ గారికి వీళ్ళిద్దరికి పొసగట్లేదు అనేది చాలా రోజులు. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, అది కూడా నా 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 నాలెడ్జ్ ప్రకారంగా ఈయనేదో నంద్యాల శిల్పా చక్రపాణి రెడ్డి ఎవరో ఆయన ఓడిపోయాడు, అతను ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ బాల్కనీలో ఎక్కడో నిలబడి, మరి అది ఎవరు సృష్టో తెలియదు, అది వెనక నుంచి ఒక ఫోటో తీశారు. ఇది అల్లు అర్జున్ గారు అయితే తల పక్క నుంచి ఒక ఫోటో తీస్తే అక్కడ వేల కొలది పబ్లిక్ ఉన్నారు. ఈయన వచ్చాడు ఆల్రెడీ జనాల నుంచి పైకి వెళ్ళి నిలబడి చేయి ఇవ్వటం ఇవన్నీ ఉన్నాయి వెనక షాట్లో. అది ఎవరో కావాలని పెట్టారు, ఏదో ఎక్కడి నుంచో వచ్చింది అది పోస్టు, ట్విట్టర్లో పెట్టారు. అది జనం చేయి చెప్తున్నారు. రామ్ చరణ్ గారు పూజ చేయటం కోసం పిఠాపురం వచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని ఆయన అక్కడ ఎక్కడ ఉంటారో ప్రచారంలో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు అంటే లక్కీగా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు. ఆయన వచ్చి అరవింద్ గారు వచ్చారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఆయన దత్తాత్రేయుడు పూజ చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. మరి ఆయన అక్కడ అదే గొల్లప్రోల్లో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, బాగా పెద్ద బిల్డింగు, ఆ బిల్డింగ్ ఆయన తల వెనకాల నుంచి కూడా ఒక ఫోటో తీశారు. అది ఎవరు తీశారేమో, అది చూస్తే రోడ్డు హైవే మీద వెళ్ళిపోతుంటే ఇదంటే ప్లాన్ కాదండి, ఆయన వస్తున్నారంటే ఎవరికి తెలియదు, జనాలు తక్కువే ఉంటారు. అక్కడెక్కడ ఉంటే ఈ ఫోటో రెండు పక్కన పెట్టి మా ఓడి పవర్ ఇది, మీ ఓడి పవర్ అది, ఇది వీళ్ళు సృష్టించింది తప్ప వాళ్ళకేముండదండి. మెగా ఫ్యామిలీ ఎప్పుడు చిరంజీవి గారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసే విషయంలో ఎందుకని ఒకంత వెనక ఉన్నారు? అది కొంచెం నాకు కొంచెం అంటే ఒక కార్యకర్తగా, ఇప్పుడు మామూలుగా మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం అన్ని పక్కన పెడితే అండి, ఒక జన సైనికుడుగా అదే మమ్మల్ని అడుగుతారు కదండి బయట ప్రచారం ఏంటంటే ఎటు చెప్పలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి. అది వాళ్ళే మాట్లాడుకోవాలండి, మా మీద వేయకండి మళ్ళీ పృథ్వీరాజ్ ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ అది ఏం జరిగిందో ఏంటనేది భగవంతుడు తెలియాలి. సో కొంతమంది ఆయన ఎదుగుతున్నాడు అంటే ఈయన ఎదుగుతున్నాడు, ఆయన ఎదుగుతున్నాడు, దాంట్లో అలాగ మనం పోల్చొద్దు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఎలా ట్రావెల్ అయ్యారు ఇప్పుడు వరకు, ఎలా ట్రావెల్ అవుతున్నారు ఇప్పటికీ, అలాగే రామ్ చరణ్ గారు, అలాగే అర్జున్ గారు, అలాగే చూడాలి మనం. సో ఎవడో ఏదో పెట్టాడని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మనం చేయటం కరెక్ట్ కాదండి. అది నేనైతే నమ్మేది అదండి. ఎందుకంటే ఆయన ప్రతి సంక్రాంతికి ఒక 40-50 మంది కుటుంబాలని ఇక్కడ నుంచి ఫ్లైట్లో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ఫామ్ హౌస్లో పెట్టుకుని అందరం చూసే ఫ్యామిలీ మ్యాన్ అండి.
వాళ్ళ కుటుంబంలో ఇలాంటివి జరగవండి, జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తాం. తప్పకుండా. అయితే ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు గేమ్ చేంజర్ తో పాటు ఇంకేం ఫిల్మ్స్? ఇది గోపిచంద్ గారి సినిమా అండి. నన్ను కామెడీకి పరిచయం చేసిన శ్రీను వైట్ల గారు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది, ఇక పగలబడిన అవటం అది. నెక్స్ట్ చిన్న సినిమాలో ఒక 3 సినిమాలు చేస్తాను. వాల్మీకి అని ఒక సినిమా చేస్తాం, అదే కొత్త డైరెక్టర్ బట్టల రామస్వామి బయోపిక్ అని అంతకుముందు సినిమా చేశాడు. అదే అద్భుతమైన వేషం అండి. ఇంకొక సినిమా పాలకొల్లో జరగాల్సింది వర్షాల వల్ల ఆగింది అది. సార్ మరి గడ్డం ఉందంటే, సార్ మేము బ్లాక్ అయినా చేస్తాం, మీకు ఎక్కడ ఇబ్బంది రానివ్వం, కంటిన్యూటీ గో త్రూ అన్నారు. చిన్న సినిమాలు ఒక 4-5 సినిమాలు ఉన్నాయండి. మెయిన్ తమిళ్లో బీస్ట్ తర్వాత నాకు వచ్చింది బ్లడీ బగ్గర్. బ్లడీ బగ్గర్ అని అది కంప్లీట్ చేశాను, నేనే నా వాయిస్ ఇచ్చాను. తమిళ్లో అండి. అది రిలీజ్ అండి August 15th అప్పుడు. నెక్స్ట్ విక్రమ్ గారి సినిమా. విక్రమ్ గారు నేషనల్ అవార్డు విన్నర్. ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. పృథ్వీ గారు ఈ డైలాగ్ ఇలా చెప్పండి, ఈ డైలాగ్ ఇలా చెప్పండి. ఎందుకంటే నేను మామూలుగా 2 లైన్లు 3 లైన్లు తమిళ్ నేర్చుకుని బుక్కులు మట్టుని చెప్పేయచ్చండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి విలన్ క్యారెక్టర్, మెయిన్ విలన్ పెర్ఫార్మెన్స్ అండి. పేజీ డైలాగులు. అందులో ఆయన డైరెక్టర్ ఈ ఘాట్ August 3rd అరుణ్ కుమార్ గారు డైరెక్టర్ గారికి ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ చిన్న అనే ఒక సినిమా వచ్చింది, సిద్ధార్థది. చైల్డ్ రేప్ మీద తీసాడండి సినిమా. 6 ఫిలింఫేర్ అవార్డులు వచ్చినానికి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ సిద్ధార్థ, బెస్ట్ స్టోరీ. ఆ డైరెక్టర్ ఈ సినిమాకి విక్రమ్ గారికి మెయిన్ విలన్. అంటే కథ మొత్తం ఈ నా క్యారెక్టరు, ఎస్జే సూర్య గారి క్యారెక్టరు, హీరో గారి క్యారెక్టర్ మధ్యలోనే తిరుగుతుందండి మొత్తం కథ అంతా. సో ఆయన ఎలాంటి డైరెక్టర్ అంటే, ఇప్పుడు ఇన్ని ఫిలింఫేర్లు ఎందుకు వచ్చినాయి అని ఆలోచిస్తే భర్త ఆయన పిండినట్టు పిండుతాడండి పెర్ఫార్మెన్స్. ఒక పేజ్ డైలాగ్ అయిపోయింది బ్రహ్మాండంగా, ఇటు నుంచి అటు వెళ్ళాం, అటు నుంచి ఇటు వచ్చాం, కెమెరా ఫాలో అవుతుంది, కరెక్టే కదా, ఏదైనా కోడేటర్లతో కెమెరామెన్ తోటి అందరూ ఎలా అన్న టైంలో సార్ 1 more సార్ అంటాడు ఆయన. 12, 16, 18 టేక్ అయింది ఒకసారి. నేను ఇదేంటమ్మా ఇలా జరుగుతుంది, ఓన్లీ హీరోకి నాకు మధ్యలో. నేను పక్కకి వెళ్ళి కూర్చుంటే విక్రమ్ గారు వచ్చి 30వ టేకు నాకు, 32వ టేకు. మీరు అవన్నీ కాదు మైండ్లో, ఇక్కడ ఎన్ని టేకులు అనేది రాదు. స్క్రీన్ మీద రేపు రిలీజ్ అయినప్పుడు సూపర్ పంటారు అని అదే వస్తుంది. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఐఎమ్ నాట్ విక్రమ్, ఐఎమ్ ఏ యాక్టర్, యు ఆర్ యాక్టర్, బోత్ వీఆర్ కన్వర్జేషన్ సమ్ డైలాగ్స్. సో అదే మోటివేషన్ కావాలని. సో అలాగే ఆయన ఎంకరేజ్ చేసి మాకు షూటింగ్ ఎలా జరిగేదంటే అండి, 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 6 ప్యాకప్. అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. నేను కూడా దానికి అడిక్ట్ అయిపోయా. ఇదివరకు 12 అవ్వగానే ఏంటి 12 అవుతుంది ఇంకా వదలలేంటి అన్న పృథ్వీరాజు ఆ క్యారెక్టర్ మీద ఉన్న ప్యాషన్ తోటి, ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఎలాగైనా మనం తమిళ్లో నిలబడిపోవాలి, కంప్లీట్ ఆ చూడటానికి అలాగ నమస్కారం అని ఉంటాడు. ఒక కన్నింగ్ ఇది మాట. అది ఎక్కడ బయటపడ్డు. ఒక చిన్న డైలాగ్ ఆయన ఇక్కడ వరకు చెప్పమన్నాడు మళ్ళీ, ఎందుకంటే అది వాళ్ళు ఏదో కొన్ని రెస్ట్రిక్షన్స్. అలాంటి షేడ్లు ఉన్న క్యారెక్టర్ మనం మెప్పించాలి. మెప్పిస్తే ఓకే, మనం అనుకున్న సాధిస్తాం. నాకు అందరూ ఎస్జే సూర్య గారు ఫ్లైట్లో మేము ఇక్కడి నుంచి మధురై వెళ్తున్నప్పుడు పక్కన కూర్చొని, కష్టమైనా మీరు చెయ్యండి, 1-10 సార్లు అడగండి, ఇట్ గివ్స్ అనదర్ లైఫ్ ఫర్ యూ. సో వై? బికాస్ దెర్ ఈజ్ నో క్యారెక్టర్ యాక్టర్స్ ఇన్ తమిళ్. సో ఇలాంటి ఆపర్చునిటీ నీకు రావడం అనేది యు ఆర్ ఏ వెరీ లక్కీయెస్ట్ మ్యాన్. సో ఎన్నన్నా సరే మీరు పట్టించుకోవద్దు, మీరు యూ డూ యువర్ వర్క్. ఆ డైరెక్టర్ గారు కూడా అలాగే పిండి చేస్తే ఒకరోజు విక్రమ్ గారు ఎంతసేపటికి ఏమండే పాలోడు కూడా వచ్చేసాడు పల్లెటూరులో, ప్యాకప్ చెప్పండి అన్నాడు. సో అలాగా దగ్గర ఉండి చేసి ఇంకొక 25 రోజులు ఉందండి. ఈ ఆగస్టులో వెళ్తాం మళ్ళీ. తెలుగు కూడా వస్తుంది కదండి ఆబ్వియస్ గా? తెలుగు వస్తుందండి డెఫినెట్. అద్భుతం, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం ఒక మెయిన్ విలన్ గా చేయబోతున్నారు, అందున విక్రమ్ గారి సినిమా ఆయనతోటి. అమేజింగ్, కంగ్రాచులేషన్స్. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం చాలా ఇంటర్వ్యూస్ లో మీరు చెప్పానండి. ఆయన ఇచ్చిన 10 రూపీస్ నోట్ ఇంకా ఉందా?
ఇంట్లో అలాగే ఉందండి. ఉందా? దాన్ని ఎట్లా లామినేట్ చేసి పెట్టారా? లామినేట్ చేసి పెట్టానండి. పెద్ద పోస్టర్ ఉంది రామారావు గారిది. రైట్ ఆయన ఇలాగ వాళ్ళ అబ్బాయిని సినిమాకి ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది అది చూస్తే. రైట్ అద్భుతం అండి అది. అది ఆయన తోటి కలిసి 2 సార్లు భోజనం చేసాం. వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి అదే ఇప్పుడు RRRకి ఆస్కార్ అవార్డు వచ్చింది, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. మేము ఆయన ఇంటికి వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకున్నాం. ఆయన ఫోటోయే ఆస్కార్ అవార్డు ఎన్టీ రామారావు గారితో. ఎప్పుడైనా ఒక నెగటివిటీ నుంచి వెళ్తేనే ఒక పాజిటివ్ వస్తుందండి. ఆయనతోటి నేను పొలిటికల్ సినిమా చేశా, నాకు తెలియదు, ఏదో వచ్చిందే చేసాం పద్మలే. అది ఆయన పిలిపించి ఆయన ఆప్యాయంగా మాట్లాడటం అది నాకు కొండంత బలం ఇచ్చింది. సో ఒక్కొక్కళ్ళకి ముందు వస్తుంది, ఒక్కొక్కళ్ళకి వెనకాల వస్తుంది అవకాశం. బట్ ఆయన ఒకటే చెప్పారండి, ఏదైనా సరే బొట్టు పెట్టాడు నాకు ఆయన మహానుభావుడు, అది చాలండి లైఫ్లో. భోజనం పెట్టాడు, అది చాలండి. అది సో ఎక్కడికి వెళ్ళినా అబ్రాడ్లో కూడా ఎక్కడ చూసినా రామారావు గారు భక్తుడు ఇతను. మనం ఎక్కడికి వెళ్ళినా స్టిల్ ఇప్పుడు ఈ ఆగస్టులో US వెళ్తారండి. సో వాళ్ళు రామారావు గారి డైలాగ్స్ మీరు గట్టిగా ప్రాక్టీస్ చేసుకురండి. అక్కడ అంతమంది ఉన్నారండి, చాలు ఈ జీవితానికి ఇంకేముందండి. ఇక మరి వారి మరి బాలకృష్ణ గారు మిమ్మల్ని ఎలా ఇంకా పిలుస్తున్నారా, జనసేన అని పిలుస్తున్నారా, లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే గారు కూటమి అద్భుత విజయం సాధించింది. మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారా? ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే ఇప్పుడు ఆయన ఎలా చూస్తారంటే మనవాడు, ఇప్పుడు వేరే వైసీపీ కాదు మనవాడు, ఇప్పుడు మనమంతా ఒకటే, మనమంతా ఒకటే. మనం ఆయన కూడా 3వసారి హ్యాట్రిక్, ఆయన గెలిచాక హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య అన్నారు. 1 year బ్యాకే చెప్పాను ఆయన హ్యాట్రిక్ లోకి వస్తారండి అని. ఏమిటండి మీ నాలుగు మీద ఏమైనా పుట్టమచ్చలు ఉన్నాయంటే? చాలా మంది ఏమంటారు ఆరామస్తాను నాకు అవన్నీ వద్దు బాబు, కరెక్ట్ గా రేపు 2029లో కూడా ఇదే రిపీట్ అవుతుంది సీను అని కూడా చెప్తారండి. నాకు అక్కర్లేదు అది, ఎందుకో ఇప్పుడే చెప్పేసేయండి మీ జోస్యం. 2029 కూడా ఈ కూటమి అదే హవా అండి. ఎన్ని సీట్స్ వస్తాయి? బ్రహ్మాండం అండి. ఇప్పుడు ఎన్ని 175 ఉన్నారు, ఏదన్నా బారిస్తే 175 180 ఏమన్నా స్థానాలు ఏమన్నా ఏదన్నా కొన్ని అటు ఇటు మారుతాయి కదా. మారితే ఈజీగా ఇప్పుడు వీళ్ళకి 11 వచ్చినాయండి, ఒక 175 అనుకుందామండి. 11లో నా బర్త్డే 6 వస్తాయి మళ్ళీ. నెక్స్ట్ టైం 6 కి ఫిక్స్ చేశారు. 6 చాలు అండి, ఎందుకన్నా 6 ఉంటే ఒక 4 ఎవడైనా ఒకటి పడిపోయినా 4 మోయొచ్చు. 5 అయితే అది సరిసంఖ్య కాదు, 6 అయితే బేస్ కాబట్టి 6 ఉంటే ఒకడు 2 పడిపోయినా 4 మోసుకెళ్ళొచ్చు. సో 6కి పరిమితం చేద్దాం 2029. 6 వస్తాయి ఫిక్స్ అండి, ఫిక్స్. అయితే జగన్ గారు ఇండియా కూటమిలకు వెళ్తారు అనే మాటలు కూడా వినపడుతున్నాయి, వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని వెళ్ళినాయండి. చాణక్యుడు అనేవాడు సామ్రాజ్యంలో ఒకడే ఉన్నాడు. బీజేపీలో చాణక్యులు దగ్గర ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఒకటే మీరు ఒకటి చిన్నది సరదాగా అనుకుందాం, క్రికెట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతంగా ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ నార్త్కి ఎందుకు పేరు వస్తుందండి, నార్త్ వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేస్తారు. సో అపర మేధావి వర్గం ఏదైనా ఉందంటే అటు చదువులో కానీ రాజకీయంలో కానీ ఏదైనా సరే బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పిల్లోడు పుట్టాడంటే వాడు ఎదిగి ఏ రకంగా స్టేజ్కి వెళ్తాడు అనేది ముందే డిసైడ్ చేసి రాసేస్తారండి. అక్కడ అంతటి మేధావులు ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూటమి వెళ్ళినా ఇంకొక వెళ్ళినా ఏం ఉపయోగం లేదండి, అంతే. కానీ నార్త్కి ఎంత లేదన్నా ఒక నార్త్ వాళ్ళకి కొంత చిన్న చూపు ఉంది సౌత్ అంటే అనేది నిజం కాదా? అది ఉండేదండి, అది నిజమే. అది కానీ ఎప్పుడైతే సినిమా రంగం దాన్ని తుడిచిపెట్టేసింది, సినిమా రంగంలో ఒక రాజమౌళి గారు వచ్చారు, గ్లోబల్లోకి వెళ్ళిపోయింది మొత్తం. RRRకి వచ్చింది అంటే ఆస్కార్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీఆర్ నాట్ సౌత్ యాక్టర్స్, తమిళనాడు కేరళ అని అంటలేదు ఎవరు, వీఆర్ ఇండియన్ యాక్టర్స్. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఇండోర్లో ఒక వెబ్ సిరీస్ చేసేవాడిని. ఇండోర్లో నేను టెంపుల్కి వెళ్తే క్యా కర్దియా భయ్, కమాల్ కర్దియా ఆప్కా డైలాగే. నేను హిందీలో ఎక్కువ చేయలేదు కదా, మీరు ఎలా చెప్తున్నారంటే all your movies are dubbed in Hindi. So lockdown time every day we used to see your movies. So इतना फैंस है आपको, इतना फैंस है. अब ये गली में हो, हमारे घर में बैठो, चाय पियो, అది ఇదని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇది నాకు నిజంగా నేను షాకు. ఇంతమంది ఉన్నారా నార్త్లో,
అలాగే వెళ్ళిపోయిందండి మొత్తం. సినిమాలకు ఓకే, నేను అనేది రాజకీయాలు, రాజకీయ నాయకులకు కూడా డెఫినెట్ గా చాలా చిన్న చూపు ఉంది. డెఫినెట్ గా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని ఎలా వాళ్ళు కంట్రోల్ చేస్తారో మనకు తెలుసు. వెంకయ్య నాయుడు గారు రీసెంట్ టైమ్స్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఆయన వాగ్ధాటికి తట్టుకునేటటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. ఆయనని కామ్ డౌన్ చేసేసినటువంటి విధానం చాలు ఎలా మన సౌత్ వాళ్ళని కంట్రోల్ అంటే చేస్తారు. అప్పుడు ఉందండి, అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో ఆ స్కీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఎందుకు కింగ్ మేకర్స్ ఇక్కడ నుంచే ఉన్నారనా? ఇక్కడ నుంచే ఉన్నారు. ఇప్పుడు వాట్ అబౌట్ సి రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో లాస్ట్ సెషన్ లో, ఇంకా అప్పుడు ఎలక్షన్ జరగలేదు, అప్పుడు అన్నాడు యూఆర్ మోదీజీ యూఆర్ కీపింగ్ A1 ఇన్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ A2 ఇస్ ఇన్ రైట్ సైడ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడిగి గలం ఇప్పిన అద్భుతమైన నాయకుడు ఎవరంటే రామ్మోహన్ నాయుడు. అలాగే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్రమ్ గుంటూరు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడుతుంటే అద్భుతంగా ఉందన్నమాట. ఇంగ్లీష్లో వాళ్ళు ఇచ్చే సమాధానాలు కానీ, అటు భరత్ గారు కానీ, ఇలాగా లెజెండ్స్ ఉన్నారు ఈ రోజున. లావు కృష్ణదేవరాయలు కానీ, ఇలాగ అద్భుతమైనటువంటి నిశానీలు వేలుముద్రలు లేరండి ఇప్పుడు ఎంపీల్లో, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్. సో అట్లాంటి పరిస్థితి ఉండదు, తొక్కే పరిస్థితి లేదండి. పాలిటిక్స్ అయినా ఎంత తొక్కినా కూడా బాల్ అలా పైకి ఎగురుతూ ఉంటుందండి. దట్ ఈస్ ద పవర్. ఎక్కడ ఉందంటే అండి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటు నేషనల్ లెవెల్లో కూడా చక్రం తిప్పారు, మనకి 15,000 కోట్లు వచ్చాయండి అమరావతి అభివృద్ధికి. అలాగే పోలవరం కూడా మేము కంప్లీట్ చేస్తాం, మాది బాధ్యత అని చెప్పడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ కూటమి గవర్నమెంట్. అయితే జనసేన నుంచి ఇంకొక ప్రశ్న, హైపర్ ఆదికి ఎమ్మెల్సీ ఇస్తారు అనే టాక్ ఒకటి వినపడుతుంది, ఇది ఎంతవరకు నిజం? అది మరి ఎవరన్నారో కూడా నాకు తెలియదు. టాక్ అయితే గట్టిగానే వినపడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఒక ఆయనకి ఇచ్చారు, ప్రసాద్ గారు అని ఒక ఆయనకి, శివప్రసాద్ గారు అని ఎవరు, వరప్రసాద్ గారు ఇచ్చారు. టాక్ ఏముందండి, టాక్ ఇప్పుడు నేను కూడా అడుగుతా, నాకు ఎంపీ ఇస్తున్నారు అది కాదు. ఇస్తే ఎలా ఉండాలంటే అంటే కార్యకర్త అనేవాడు ఇస్తే ఆస్కార్ అవార్డు, ఇవ్వకపోతే నంది అవార్డు, అలా ఉండాలి. ఊరిని మనం బూస్ట్ చేసుకోవటం అది కరెక్ట్ కాదండి. ఇస్తే ఎంపీ లేకపోతే ఎమ్మెల్సీ, ఇస్తే ఆస్కార్ అవార్డు, ఏది ఇచ్చినా. ఇవ్వలేదు అనుకోండి నంది అవార్డు అనుకోవటం. మన పని మనం చేయాలి. అది జనసేనలో అలాంటివి ఉండవండి. జనసేన ఏంటంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు కానీ, ఇంకా ఇతరత్ర నాయకులు కానీ, సీట్లు రాని ఎమ్మెల్యేలు కానీ, కొంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చిన ప్రామిస్లు ఉన్నాయి. కొంతమంది స్థానిక సంస్థల్లో చైర్మన్లు అవ్వచ్చు, కార్పొరేషన్ దానికి మేయర్లు అవ్వచ్చు, ఇంకా బోర్డు ఉందండి. దాన్ని వ్యవస్థాగతంగా ముందు మనం పార్టీని బాగా బలోపేతం చేసుకోవాలి. దాని మీద ఏ పని అప్పచెప్పినా జనసేన నుంచి ఆ పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. రైట్. అయితే అలీ గారి విషయం కూడా ఒకసారి చెప్పండి. కొంత ఆయన చాలా డీసెంట్ గానే మాట్లాడినటువంటి ఒక వ్యక్తి, వైసీపీ నుంచి ఒక అభ్యంతరాలు వ్యక్తం చేయటమో లేకపోతే ఆపోజిషన్ లో ఉండి మాట్లాడటమో ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానే కొంత మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయే పరిస్థితి ఉంది, జనసేనలో కలుస్తారని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ యాజ్ యూజువల్ ఆయన చాలా క్లోజ్ పవన్ కళ్యాణ్ గారితో అని వింటుంటాం. ఏంటి వాళ్ళిద్దరి మధ్య అంటే క్లోజ్ అని మనం అందరికి తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, సినిమా ప్రపంచానికి తెలుసు, ఆయన ఎదుగుదలకి తెలుసు. ఎవరైతే ఒక 25 సినిమాల్లో ఆయన పక్కనే ఉండి చేశారు, తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, తర్వాత జనసేన ఆఫీస్కి వచ్చారు, తర్వాత వైసీపీకి వెళ్ళారు. నాకు ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వాలి, ఇస్తే నేను వస్తాను నా సేవలు అంటే మైనారిటీ పర్సన్ కాబట్టి వాళ్ళు ఆయన్ని వాడుకున్నారు. తర్వాత ఎంపీ అంటే ఎంపీ ఊరికినే ఎవరు కదండి. ఎంపీ అంటే చాలా అదంతా క్రోర్స్ ఆఫ్ రూపీస్ తోటి వ్యవహారం. అంబానీ ఫ్యామిలీ లేకపోతే ఇంకొక ఫ్యామిలీ ఇంకొకళ్ళకి ఎవరికొకళ్ళకి అలాగ వెళ్తుంటాయి అవి. ఈయన అనవసరంగా ఈయన బలిపశు చేశారని నా ఫీలింగ్ అండి. అక్కడ వెళ్ళినోళ్ళు అందరూ బలి పశువులే, ఇంకా బలి పశువు అని సపరేట్ ఉండదండి. ఒక టార్గెట్ పెడతారు, వీడికి ఒక 6 నెలలు, ఆడికి ఒక 1 year, తర్వాత అయిపోగానే సైలెంట్ అయిపోతారు. వాడు ఏం వినపడం మనం మాట్లాడినా కూడా, అంతే సైలెంట్ అయిపోయి పక్క ఉంటాం. ఆయనకి చాలా మంచిది. చాలా మంది ముస్లిం సోదరులు కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే, అప్పుడు గెలిస్తే మళ్ళీ జగనన్న గొప్పోడు అని అంటావు, ఓడిపోయాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సార్ అంటే ఏమో నీ ఇష్టం అయ్యా, నేనైతే ఓటేస్తాను ఒక సామాన్యుడు పౌరుడిగా ఉండి ప్రజలకి నేను అభివృద్ధి వైపు నా ట్రస్ట్ వైపు సాయం చేస్తా అన్నారు. అది మంచిదే. అయితే అస్సలు వినపడినటువంటి పేరు లేకపోతే అస్సలు కనపడినటువంటి మనిషి పోసాని గారు. అసలు కనపట్లేదు, వినపట్లేదు. ఏమైపోయారండి ఆయన? చాలా మంది అడుగుతున్నారండి ఎక్కడ కనపట్లేదు. నాకైతే ఇక్కడ అమీర్పేటలో ఇల్లు తెలుసు అండి, అది కూడా అమ్మేశారండి. అది అమ్మేశారు, మరి తాళాలు వేసి ఉన్నాయో తెలియదు.
ఉండట్లేదండి ఇక్కడ అన్నారు. ఎక్కడ ఉంటున్నారు? మరి ఎక్కడ ఉన్నారో తెలియదండి ఆయన. మీకు అసలు మాకు అసలు పరిచయం వ్యక్తిగతంగా ఏం లేదండి. పరిచయం లేదు. అంటే అప్పుడెప్పుడో సామ్రాజ్యాలు బాగున్నప్పుడు మాట్లాడేవాడు ఆయన. తర్వాత ఆయనతోటి అది ఎక్కడ టచ్ లేదు. ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తారని మిమ్మల్ని అంటే వద్దండి, ఇక ఇప్పుడు ఇదాలు సోషల్ మీడియా ఇంకా మళ్ళీ ఇదొకటే మళ్ళీ మాకు వదిలేండి అని చెప్పి అవాయిడ్ చేసాం. సో నేను అనేది ఏంటంటే రేపు అనేది ఉంది, ఏదో పృథ్వీరాజ్ కానీ ఇంకొకటి కానీ రేపు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. అది రేపు ఉంది, అది ఎదురు చూస్తుంది. రేపు మనం ఎంత మంచిగా వెళ్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే ఇట్ ఎఫెక్ట్స్ టు పార్టీ అండ్ పార్టీ అధ్యక్షుడికి ఇలాంటి వాళ్ళనే మనం పెట్టారు అనే వస్తుంది. కాబట్టి మరి ఆయన ఏదో మరి ఆయన దూరంలో మాట్లాడేశాడు. అది మరి ఎంతవరకు కూడా దూరం చేసింది. దూరం ఆయన కూడా ఇప్పుడు ఏం చేయట్లేదండి, చేయట్లేదు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఒరే బాబు ఏంట్రా బాబు అంటే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈస్ట్ వెస్ట్. వాళ్ళల్లో కూడా వాళ్ళ మా ఓడ ముఖ్యం డిప్యూటీ సీఎం అయిపోయాడు, మేము మిగతా వాళ్ళ గురించి మేము పట్టించుకోం, మాకు అనవసరం, మేము రాళ్ళు వేయలేము అన్నారు. మరి ఆయన ఎందుకు మాట్లాడాడో ఆయన విడిగా కూర్చున్నప్పుడు ఆయనకే అర్థమవుతూ ఉండొచ్చు. అయితే మీ పర్సనల్ విషయం కూడా ఒక్కటి, అది క్లారిటీ కోసం అడుగుతున్నాను, మళ్ళీ దాని గురించి అడగడం ఉద్దేశం కాదు. అయితే ఉన్నటువంటి కేసు హైకోర్టులో, విజయవాడ హైకోర్టులో కూడా మీ విడాకుల కేసు అదొకటి ఎంతవరకు వచ్చింది, కొలిక్కి వచ్చిందా, అసలు ఏమైంది? అంటే నా మీద ఒక టెర్రరిస్టులను పట్టుకున్నట్టు దగ్గర ఒక 9-10 పెట్టారండి. 9-10 పెడితే 9-10లో 9-10 కేసులు పెట్టారా? 9-10 ఉన్నాయి నాకు అటాచ్ అయ్యే దాంట్లో 498A అని ఇంకోటి అని గృహ హింస అని ఇంకొక హింస అని అన్నీ పెట్టారు. లబ్ధి నాతోటి పొందుతూనే ఉంటారు మొత్తం. ఐఎమ్ ఏటీఎం కార్డు ఫర్ అది వచ్చేసాక కూడా ఏటీఎం కార్డుని స్వైప్ చేసి అన్నీ మా అమ్మాయి మ్యారేజ్ కూడా దగ్గర ఉండి నా సైడ్ నుంచి మనం అన్నీ ఫుల్ఫిల్ చేసాం. మనల్ని ప్రశ్నించే అర్హత కూడా ఎవరికి లేదు. సో దీన్ని పట్టుకుని సోషల్ మీడియా ఒక 9 ఏళ్ళు నన్ను ఏదో రకంగా ఇది చేయటం అది చేయటం చేసి మొన్న ఈ మధ్య కొట్టేసిందండి. మెట్రోపాలిటన్ కోర్టు రద్దు చేసింది, కేసు అనేది లేదు. సో ఎందుకు ఇలా చేస్తారు బాబు, 9 ఏళ్ళ నరకం నుంచి ఇప్పుడే నేను బయటపడ్డాను నేను అని చెప్పి నేను అక్కడికి ఏదో ఒక రోజు మంచి జరుగుద్ది, న్యాయస్థానాల మీద మనకు నమ్మకం ఉంది. సో ఆనరబుల్ కోర్టు మనకి ఎప్పుడు న్యాయం చేస్తుంది అని చెప్పి దాన్ని నమ్ముతాను నేను బాగా. సో యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఆఫ్టర్ 9 years. మీ అమ్మాయి ఫిల్మ్స్ లో చేయటం కూడా తెలుసు, మనం కూడా లాస్ట్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో కలవడం. ఏంటండి మరి ఫిల్మ్స్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు చేస్తుందండి. 2 సినిమాలు, ఒక దాంట్లో సెకండ్, ఒక దాంట్లో మెయిన్ లీడ్ చేస్తుంది. సో వేరే ఆఫర్లు తమిళ నుంచి ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా ఆగస్టు వచ్చేస్తుంది, ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. సో తన లైన్ తనకి సపరేట్గా తన లైన్ తనకి ఏర్పడిపోయింది. మీ సపోర్ట్ అయితే సినిమాల వైపు ఖచ్చితంగా ఏముందో ఉందంటే నేను సపోర్ట్ ఇలా ఉండాలమ్మా అలా ఉండాలని చెప్పగలుగుతాం. కానీ ఒక సెలబ్రిటీ ఒక అబ్బాయి అనుకోండి, ఈ కెన్ డూ ఎనీథింగ్. ఏమో మా ఓన్ పెట్టుకోండి అంటే మీ అమ్మాయిని పెట్టుకోండి అంటే సార్ కొంచెం ఇది ఇండస్ట్రీ గురించి మీకు తెలిసిందే కదా, ఏమిటి ఇండస్ట్రీ ఏదో కొన్ని ఇప్పుడు నేను విన్న కథలన్నీ అప్పటికి నేను వెళ్ళేవాడిని కూడా మీ అమ్మాయితో పాటు. ఒక 9 సినిమాలు అన్ని లిప్లాక్లే. మరి దానివల్ల సినిమా ఆడుతుందో లేదో నాకు తెలియదు. స్టోరీ మీకు ఏదన్నా ఒక నాగార్జున గారు, ఒక మనీషా కొయిరాలా వాళ్ళ మధ్యలో ఏదైనా జరిగితే చూసినా ఎవడైనా ఆనందపడతాడు. ఒక లవర్స్ అంటే ఎలా ఉంటారు, ఈడెవడో రియల్ ఎస్టేట్లో 4 డబ్బులు సంపాదించి ఆ 9 మందులో ఉంటాడు. ఆడ కథలో లిప్లాక్ కావాలండి, అలా అయితేనే డైరెక్షన్ ఇస్తాను నీకు, లేకపోతే ఎవరు నేను. ఇలాగే ఇప్పుడున్న సినిమాలు కొన్ని సో వీడి పైత్యం ఇలాంటివన్నీ పెట్టి ఏదంటే నేను అంటే షీ ఈజ్ హోటల్ మేనేజ్మెంట్లో షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమాలో. షీ ఈజ్ ఇన్ మలేషియా దట్ టైం. సో నేను వచ్చి ఇక్కడ పని చేస్తాను నేను యాజ్ హీరో అంటే సరే యువర్ విష్. దాంట్లో కష్ట నష్టాలు చాలా ఉంటాయి, దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది మామూలుగా మాట్లాడతారు, బాప్ నెంబర్ అంటే బేటా 10 నెంబర్ అని, 10 నెంబర్ అని. నేను ఎంత మొండున్నో నాకన్నా డబుల్ మొండి. సో తన ఎంచుకున్న మార్గంలో సరే ఆడపిల్లలు ఈరోజు అన్నింటిలో ముందు ఉన్నారు. సో సోషల్ వర్క్, పెట్ డాగ్స్ మీద బాగా ఇష్టం తనకి.
సో అన్ని రకాలుగా మొత్తం చెఫ్ మాకు బ్రహ్మాండమైన వంటలు కావాలంటే ఈ గ్యాప్లో ఉన్నప్పుడు ఇంట్లో రెడీ అవుతుంటాయి. హ్యాపీ తనతోటి ఒక ఫాదర్కి ఒక అన్ని రకాలుగా అండి, మల్టీ పర్పస్ అన్ని రకాలుగా షీ ఈజ్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ. అండ్ షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్, చాలా అందంగా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి వస్తాను, నేను హీరోయిన్ గా చేస్తాను అన్నప్పుడు మరి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమే. మరి ఇట్లాంటి సమస్యలు ఉంటాయని మీరు వివరించడం అట్లాంటి అన్ని చెప్పానండి. ఇప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా నేను కొన్ని చెప్పగలుగుతా, అన్ని చెప్పలేరు కదా. కొన్ని మదర్ చెప్పగలుగుతుంది మొత్తం ఇలా ఎలా ఎలా ఉండదు అంటే వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ అని అవర్ గర్ల్. ఇప్పుడు నమ్మకం ఉంది, సో యూ కెన్ గో. నీకు డ్రైవింగ్ వచ్చు, తనే వేసుకెళ్తే కారు. ఇప్పుడు కొన్ని ఎప్పుడైనా సరే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, వి క్యాచ్ అంటే దేర్ ఈజ్ డెఫినెట్లీ ఏదన్నా తప్పు జరగవచ్చు. ఒక ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మన తల్లిదండ్రులు నా మీద ఎంత బాధ్యత పెట్టారు, మనం కరెక్ట్ వేలో ఉండాలని సెన్స్ పిల్లల్లోకి వెళ్తాం. బట్ ఆ పిల్లల్లో అంత మెచ్యూరిటీ కూడా ఉండాలి కదా, ఉండాలండి. అంటే మిస్యూజ్ చేసుకోకూడదు కదా ఫ్రీడమ్. ఇప్పుడు మిస్యూజ్ లేదండి, ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ 100లో మా పాప నెంబర్ 1 అని చెప్పగలుగుతాను. ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయి కాదు. షీ యూజ్ టు గో పబ్, బట్ ఆ కల్చర్ లేదు. షీ వేర్ ఆల్ ద కాస్ట్యూమ్స్, మోడర్న్ కాస్ట్యూమ్స్ అని. కానీ తను ఎంతవరకు ఉండాలో అంతవరకే. సో మనం ఒక ప్రొఫెషన్కి వచ్చాం, ప్రొఫెషన్ని ఒక ప్రొఫెషనల్ అయినా చూడాలి. సో నా మోటివ్ అది. మా ఫాదర్కి ఎక్కడ చెడ్డ పేరు తేకూడదు, ఇంట్లో ఎవరికి చెడ్డ పేరు తేకూడదు. మంచి ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మరు అనిపించుకోవాలి, అదే. మరి పెద్ద పెద్ద సినిమాల్లో ఎందుకని అమ్మాయికి ఆఫర్స్? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు పెద్ద సినిమాల్లో ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ కాకపోయినా ఒక సిస్టర్ క్యారెక్టర్ ఇవ్వండి, సరే మేము ఇస్తాం తప్పకుండా అంటారు. డైరెక్టర్లతో తప్పు లేదు, కరెక్ట్గా ఆ టైంకి వచ్చేటప్పటికి దేర్ ఈజ్ సమ్ ఈక్వేషన్స్ మారుతుంటాయండి. సో చెల్లెలుగా మనం ఎవరినో ఒక అమ్మాయి ఎవరో నార్త్లో బ్రహ్మాండం చేసింది అమ్మాయి, ఆ అమ్మాయిని పెడదాం, ఆ అమ్మాయి అలా పోతున్నాయండి. కొన్ని మీరు అన్నట్టు కాస్టింగ్ కావచ్చు, కొన్ని దానివల్ల తెలుగు అమ్మాయిలకి ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ వచ్చే చిన్న సినిమాలు కానీ వీళ్ళందరూ ఇప్పుడు తెలుగు వైపు పరిగెడుతున్నారు కాబట్టి సో వీఆర్ వెరీ హ్యాపీ. సో తమిళ్లో చాలా మంది అడుగుతున్నారండి ఆఫ్టర్ సీయింగ్ అవర్ ప్రొఫైల్. సో మలయాళం ఇప్పుడు అడుగుతున్నారు ఇద్దరు ప్రొడ్యూసర్లు, వన్ ఈజ్ తమిళ్. సో ఇక అటు వెళ్తుందండి తను. ఓన్లీ సినిమాలైనా మీలాగా రాజకీయంలో కూడా వచ్చే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తను క్యాంపెయిన్ చేసిన 10 రోజులు ఉంది, అంతకన్నా ఎక్కువ వద్దమ్మా, థౌజండ్స్ లో పబ్లిక్ ఉంటారు, కంట్రోల్ చేయడం చాలా కష్టం. దగ్గర ఉండి మా తాడేపల్లి కూడా మా నేటివ్ ప్లేస్లో బోల్శెట్టి శ్రీనివాసరావు గారు మా ఫ్రెండ్ అండి, మేము చదువుకున్నప్పుడు ఫ్రెండ్, తన మీటింగ్ వచ్చేద్దారు, తను మాట్లాడింది, తయారైపోయింది ఏం కూడా అని అంటున్నారు వాళ్ళు. సో భీమవరం 2-3 చోట్ల, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని కలవటం. సో సిన్సియర్ ఇప్పుడున్న యూత్కి అంతా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హానెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఏపీలో యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ట్విట్టర్లో ఐడీల్లో అంత జనసేన పవన్ కళ్యాణ్ ఫోటోలే ఉంటాయి చాలా మంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలకి ఏమిటి దూరమైనా లేకపోతే అంటే రావచ్చు అండి. రామారావు గారు కూడా పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు లాస్ట్ లో నా దేశం అని చేశారు. దట్ టైమ్ హీ హాస్ టేకెన్ పర్ డే 1 lakh అండి. అప్పట్లో 26 రోజులు అది చేశారు, 26 లక్షలు తీసుకున్నారంటే అది హైయెస్ట్. అది ఇప్పుడు అంటే కోర్స్ ఆఫ్ రూపీస్ కింద లెక్క అది. సో ఆయన కూడా చేయొచ్చు. నాకు అనిపించే నా ప్రొడిక్షన్ లో అరహర వీరమల్లు అది చేస్తారు. అది అసలు కాసుల పండగ అది. ఇది నెక్స్ట్ ఓజీ ఒకటి కంప్లీట్ చేయొచ్చు అండి. దాని తర్వాత అంతే, ఆ 2 చేయగలుగుతారు రేపు. అంటే ఆయన్ని మీరు సినిమాకి రండి అని కూడా మేము అనలేమండి, ఎందుకంటే పేద ప్రజలకు దగ్గర అయిపోయాడు ఆయన. మేము వెళ్ళిపోయి ఎవరినైనా సినిమాలకు రండి అంటే ముందు పృథ్వీరాజ్ గారిని వేసేయండి, సగం ఇదవుద్ది. ఆయన్ని మటుకు పేద ప్రజల దగ్గర ఉంచండి. సో కాలం నిర్ణయిస్తుందండి, ప్రజల కోసం సినిమా చేస్తాడు. సో ప్రజలతోనే ఉంటున్నారు ఇప్పుడు కూడా మనం చూస్తే, ప్రజలతోనే ఉన్నారు. ఎన్నో ఆయన దగ్గరికి ఎంతో మంది ఆయన దగ్గరికి రావటం, ఈ 30,000 మంది ఆడపిల్లల సంబంధించిన ఇష్యూని కూడా చాలా గట్టిగా ఆయన చాలా హార్ట్ కి తీసుకున్నారు. డెఫినెట్ గా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజల్లో ఉండేటటువంటి నాయకుడు. ఇదివరకు చూసుకుంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారు లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దోవలో వెళ్తున్నారు అని అనుకోవచ్చా? అంతేనండి, అదే సేమ్ లైన్. ఇప్పుడు రంగా గారిని ఒక క్యాస్ట్ ఈక్వేషన్ వేసి ముద్ర ఇచ్చారండి, కాపులు అని ముద్ర ఇస్తారు. ఆయన కాపు కులంలో పుట్టాడంతే, ఆయన చేసిందంతా బడుగు బలహీన వర్గాలకి, ఎక్కువ మందికి.
ఈ కాపుల్లో ఉన్న వాళ్ళే ఇతను ఎదిగిపోతున్నాడని చూడలేకపోయారు చాలామంది. ఆయన్ని దారుణంగా. ఇంకోటండి, నేను చూసింది ఒక్కటి మటుకు నాకు బాగా గుర్తుంది. ఆ మ్యూజియం రోడ్లో ఆయన నిరాహార దీక్ష చేసిన టెంట్ దగ్గర ఒక పెద్ద పోస్టర్ పెట్టారు, మీ ఎమ్మెల్యే ప్రాణాలని మీరు రక్షించుకోండి, ప్రమాదంలో ఉందని, థ్రెట్ ఉందని. అలాగా ఆయన్ని చేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన మనం బతికించుకోలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే కులం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. కాపులు అనేది ఒక రైలు పెట్టి లాంటిది అయితే, పెట్టిలో ఎక్కిన వాళ్ళని కూర్చోబెట్టండి రా నాయన, తోసే బాకండి బయటికి. మేము అదే చెప్పాం చాలా చోట్ల. ముందు రైలు నిండాలి, రైలు ముందుకు వెళ్ళాలి అని వెళ్ళిన ప్రతి చోట అదే చెప్పాం. ఒక అద్భుతమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు అతను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రజల్లో కూడా అండి ఒక చైతన్యం వచ్చింది. మనం ఆ రోజున ఆ నాయకుడిని కోల్పోయాం, ఈ నాయకుడిని మనం కోల్పోకూడదు, ఈయన మనం కాపాడుకోవాలి. ఆ అవేర్నెస్ రావడం బట్టి 82% ఆఫ్ పోలింగ్ వచ్చిందండి. మరి థ్రెట్ ఉందా నిజంగానే పవన్ కళ్యాణ్? ఇప్పుడు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడేవారు. ఏ రకంగా ఏది పడుతుందో తెలియదండి. ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరిస్తుందంటే. సో ఆయనకి కేంద్రం ఆర్డర్లో కూడా ఉందంటున్నారు. Z+ కేటగిరీ ఆయనకి వచ్చేస్తాయండి. బ్రహ్మాండం. అది ఇంక ఇబ్బంది లేదు. అసలు అమ్మవారు ఆయనతో మెయిన్ అండి. Z+ కేటగిరీ ఇవన్నీ పక్కన పెడితే వారాహి అమ్మవారు దత్తపుత్రుడు ఆయన ఇలాగా చేతులు పెట్టి కాపాడుతుంది. ప్లస్ వీళ్ళు దత్తపుత్రుడు అని అంటే ఆయన శ్రీపాద వల్లభుడు నిజంగా దత్తత చేసుకున్నాడు పిఠాపురానికి. ఒకప్పుడు పిఠాపురం అంటే అదేండి కాకినాడ దగ్గర ఎక్కడో ఉండేదండి ఆయన వరకు. ఇప్పుడు పిఠాపురం పవనాపురం అయిపోయింది. సో ప్రజలందరూ చాలా హ్యాపీ అండి. ఈ రోజున పిఠాపురంలో ఏ ఇంట్లోంచి బయటకు వచ్చినా పృథ్వీ గారు అచీవ్ అండి అంతే అంటున్నారు. అంతే రోడ్లు అండి, బస్ స్టాండ్, మళ్ళీ అసలు సినిమా సెట్టింగ్లో తయారవుతున్నాయి అన్ని. మొన్న ఇప్పుడు వర్షానికి డ్రైన్లు అన్ని మునిగిపోతే డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ నీళ్ళలో పడి దిగి. అదే అండి రాజకీయం అంటే. ఇది మార్కు. దిస్ ఈజ్ జనసేన, దిస్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్. మార్కు చూపించాడండి. మార్పు రావాలి, మార్పు కోసం జనసేన అని ఏదైతే చెప్పాడో అదే జరిగింది. రియల్ ఎస్టేట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో పుంజుకుంది అని వింటున్నా. అవునండి, నిజమేనా? నిజమే. ఇప్పుడు అమరావతి బాగుందండి. ఇప్పుడు అన్ని కంపెనీలు మళ్ళీ వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు అన్ని వస్తున్నాయి. నిరుద్యోగులు ఉండదు. ఇప్పుడు సీఎం రమేష్ గారు గెలిచారు అక్కడ అద్భుతమైన మెజార్టీ తోటి. అనకాపల్లిలో ఆయన కూడా పరిశ్రమలు పెడుతున్నాడు ఆయన. సో అన్ని రకాలుగా అద్భుతం అండి. యాంకర్ శ్యామల గుంట నక్క అని పవన్ కళ్యాణ్ గారి అభివర్ణించినటువంటి తీరు, అలాగే ఒక ముసలి నక్క అని ఆయన్ని అనేటువంటి తీరు మనందరికి ఎంత ఓపెన్ గా తెలుసు. ఎవరిని అంటున్నారు ఏంటి? వన్స్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నన్ను బెదిరిస్తున్నారు, నాకు భయంగా ఉంది అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో పెట్టడం, మొత్తం తీరు ఎలా అనిపించింది మీకు? ఇది ఇప్పుడు కెమెరా ముందు చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది ఆమె. నన్ను బెదిరిస్తాను, ఎవడు బెదిరిస్తాడండి? ఎవడకు కావాలి నీ బెదిరింపులు? నువ్వు నిజాలు తెలుసుకుని మాట్లాడాను. యూఆర్ ఇన్ తెలంగాణ, వీఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మేము కూర్చున్నాం, ఆంధ్రప్రదేశ్లో తిరిగాం. సౌత్ కాన్స్టిట్యున్సీలో మొత్తం మత్స్యకారులు ఉండే కాన్స్టిట్యున్సీ వైజాగ్. ఆ లోపలికి వెళ్తుంటే దుర్గంధపూరితమైన వాతావరణం అండి. ఆ రోడ్ అంతా ఆ చిన్న చిన్న రూముల్లో ఉంటున్నారు ఫ్యామిలీ. సో వాళ్ళందరూ ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుందంటే అదే రోడ్లో ఆమె వచ్చి అవంతి శ్రీనివాస్ తోటి అద్భుతంగా ఉంది. జగన్ అన్నది అద్భుతంగా ఉంది. ఆయన అంటే గుంటనక్క వీళ్ళతో పోల్చారు కాబట్టి తగిన మూల్యం ఇచ్చారు. ఎక్కడ ఎవడో పిలవట్లేదు బయట. ఈ యాక్టింగ్లు మానుకుని మామూలుగా జనజీవన శ్రవంతులు నక్సలైట్లు కలిసినట్టు ఆమె కూడా కలిసి మామూలుగా స్వచ్ఛందంగా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. అద్భుతం సార్, మీ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చాలా అంటే మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. అటు పర్సనల్ లైఫ్ లో చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, పొలిటికల్ లైఫ్ లో మరింత ప్రశాంతంగా ఉన్నారు. ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ.